సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది సబ్జెక్ట్ లో మనం నెక్స్ట్ చూసే చాప్టర్ ఏంటంటే క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, రైట్. క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ ఫస్ట్ ఇనిషియల్ గా బేసిక్స్ అనేవి కొన్ని చూద్దాం. సో అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఒకసారి బేసిక్ గా చెప్పుకున్న తర్వాత మెటీరియల్ లోకి వెళ్దామా. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటే కనుక అంటే ఒక ప్రాజెక్ట్ లోకి మనం ఎంటర్ అవ్వాలా లేదా, ఒక ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేయాలా లేదా, ఆ ప్రాజెక్ట్ లో మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా, అనే డెసిషన్స్ తీసుకునే డెసిషన్ మేకింగ్ ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి అనే డెసిషన్ తీసుకోవడానికి డెసిషన్ మేకింగ్ క్రైటీరియానే మనకి క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, రైట్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఎలా డిసైడ్ అవుతాము అని చెప్పేసి మనం అనుకుని చూస్తే కనుక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని అనలైజ్ చేస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ ని ఎవాల్యుయేట్ చేసి ఆ ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ అనిపిస్తేనే మనం ఆ ప్రాజెక్ట్ కి యాక్సెప్ట్ చేస్తామమ్మా. సో ఎవాల్యుయేట్ చేసి మన అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటమ్మా, వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఇఫ్ ఇట్ లీడ్స్ టు వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటే మన ఆబ్జెక్ట్ ని అచీవ్ చేస్తాం అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తాం, విల్ గో విత్ ద ప్రాజెక్ట్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవాల్యుయేషన్ అనేది ఎలా చేయాలి అంటే అది ప్రాఫిటబుల్లా కాదా, అది వర్త్ వైల్ టు ఇన్వెస్టా కాదా అని చెప్పేసి మనం ఎవాల్యుయేషన్ అనేది చేయాలంటమ్మా. సో అల్టిమేట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఈ వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్ట్ ని అచీవ్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి చూసేదానికి మనం ఎవాల్యుయేషన్ అనేది చేస్తాము. ఆ ప్రాజెక్ట్ ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో ఎవాల్యుయేట్ చేసి మనం అక్కడ ఆ పర్టికులర్ అమౌంట్ అక్కడ పర్టికులర్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా ఆర్ రిజెక్ట్ చేయాలా అనే డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడే అనాలిసిస్ ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకే, రైట్. సో సార్ ఇక్కడ ఈ ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అంటే ది ఎవాల్యుయేషన్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ వేరియస్ మెథడాలజీస్ ఉంటాయమ్మా, టెక్నిక్స్ ఉంటాయి, క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ను ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం ప్రాజెక్ట్స్ ని. ఓకే, ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసానంటే కనుక ఇది ఈ ఎవాల్యుయేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లో అంతా కూడా లార్జ్ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయమ్మా అండ్ సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ మనం స్పెండ్ చేస్తాము అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ టైం పీరియడ్. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి టైం పీరియడ్ కూడా ఇక్కడ 5 years 10 years అంటే టైం ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని అయ్యో తప్పు చేసామని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసుకురావడం అంటే అండో ఆప్షన్ ఉండదమ్మా. అందుకోసం చెప్పేసి వెనక్కి తీసుకురావడం ఇలాంటి ఎక్స్పెండిచర్స్ ని అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లెక్స్ డెసిషన్స్. సో కాబట్టి దీన్ని బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ మనం ఏం చేయాలి, అసలు వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి ప్రాజెక్ట్ కి ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సార్ ఎవాల్యుయేషన్ లో జనరల్ గా ఏముంటాయంటే కనుక మనకి ఇన్వాల్వ్ అయ్యే కాస్ట్లు దాని నుంచి వచ్చే రెవెన్యూస్ మనం కన్సిడర్ చేసి మనం ఏం చేస్తామమ్మా, అందులో ఇన్వాల్వ్ అయిన కాస్ట్ అందులో ఉన్న రెవెన్యూస్ ఎవాల్యుయేట్ చేసి సపోజ్ ఒక ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ నాకు ఒక 10 lakhs రూపీస్ వస్తాయి, దానికోసం నేను ఒక 100 lakhs ఇన్వెస్ట్ చేయాలి. 100 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎవ్రీ ఇయర్ నాకు 10 lakhs చొప్పున నాకు 20 years వస్తాయి అని చెప్పేసి అనుకుంటే అలాగా నేను 20 years వస్తాయి అనుకుంటే కనుక
వెదర్ ఐ గో విత్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి డెసిషన్ తీసుకోవాలనుకోమ్మా. ఇలా చూస్తే కనుక నార్మల్ గా 100 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, 20 years 10 lakhs అంటే 200 lakhs వస్తున్నాయి అని చెప్పేసి మనం చూసేచ్చా? చూడడానికి లేదు. ఎందుకంటే దీర్ ఇన్వాల్వ్స్ సమ్ ఇక్కడేమో 0 year లో మన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ 1 to 20 years లోనేమో రిటర్న్ వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇది ప్రాఫిటబుల్ లా కాదని చెప్పేసి చూడాలనుకుంటే కనుక ఇక్కడ వచ్చే అమౌంట్స్ ని, ఫ్యూచర్ లో వచ్చే అమౌంట్స్ ని, ఇక్కడ 20 years లో మనకి రిసీవ్ అయ్యే అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ 10 lakhs చొప్పున నాకు 20 years ఏదైతే వస్తుందంటే 200 lakhs ఏదైతే నాకు వస్తుందో ఇది 0 year కి తీసుకురావాలమ్మా. 0 year కి ఎలా తీసుకురావాలి? 0 year కి ఎలా తీసుకురావాలి అంటే 0 year కి వచ్చే ఈ 200 lakhs ని 0 year కి తీసుకొచ్చాను అనుకో, 0 years లో నాకు రెవెన్యూ తెలుస్తుంది. ఓకే, 0 year లో నేను ఇక్కడ 100 lakhs కాస్ట్ ఇంకర్ అవుతున్నాను. కాస్ట్ రెవెన్యూ రెండు కూడా ఏ టర్మ్స్ లో ఉంటాయి? అక్కడ 0 year టర్మ్స్ లో ఉంటాయి. కాబట్టి రెండింటిని కంపేర్ చేసి అక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వెదర్ వి గో విత్ దిస్ ఆర్ నాట్ అని చెప్పేసి మనం అనుకుంటామమ్మా. రైట్ సార్, ఇక్కడ 0 year కి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి అంటే కనుక అమ్మా, దిస్ ఈస్ యూజింగ్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. సింపుల్ గా టైం వాల్యూ ఆఫ్ మనీని యూజ్ చేయడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నా దగ్గర కనుక ఒక 10 rupees ఉన్నాయి అని చెప్పేసి అంటే ఓకే, నేను దాన్ని ఒక 10% రిటర్న్ వచ్చే ఒక చోట ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. ఇయర్ కి 10% వచ్చే చోట నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, అంటే నాకు వచ్చే రెవెన్యూ ఎంత అవుతుందమ్మా? 1 rupee. అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్ నా దగ్గర ఉన్న 10 rupees ఏమవుతాయి? 10 rupees ప్లస్ దాని మీద ఎక్రిషన్, యాన్యువల్ ఎక్రిషన్ 1 rupee, టోటల్ చేస్తే 11 rupees అవుతుందమ్మా. ఓకే, సో అంటే 11 rupees ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇయర్ ఎండ్ కి నా దగ్గర ఉండే 11 rupees ఇక్కడ 0 year కి ఉండే ఇక్కడ 10 rupees ఈక్వల్ అవుతుందా అంటే రెండింటిని కంపేర్ చేయలేము. ఎలాగంటే ఇది 0 year ది, ఇది ఫస్ట్ ఇయర్ ఎండ్ కి వచ్చేది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఈ 11 rupees ని కనుక మనం ఏ రేట్ దగ్గర అయితే మనం ఎర్న్ చేస్తున్నామో ఆ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే కనుక అప్పుడు వి విల్ అరైవ్ ఎట్ ది 10 rupees. మనకి ఏమవుతుందంట? ఈ 10 rupees ని అరైవ్ అవుతాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 10% మనం రిటర్న్ ఎర్న్ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటే కనుక అంటే 10 rupees ని 10 rupees 10% దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి టోటల్ ఎంత అమౌంట్ ఉంటుందంటే 11 rupees ఉంటుందని చెప్పేసి మీరు చెప్తున్నారమ్మా. దీన్నే మనం రివర్స్ లో ఆలోచిస్తే కనుక 11 rupees ఫస్ట్ ఇయర్ ఎండుకుంటే కనుక దాన్ని 0 year తీసుకురావడం అంటే ఏం చేస్తున్నాము? 10% దగ్గర మల్టిప్లై చేయట్లేదు, ఇక్కడ డిస్కౌంట్ చేస్తున్నాము. ఇఫ్ యూ డిస్కౌంట్ ఎట్ ద 10% ద 11 rupees ని 10% దగ్గర డిస్కౌంట్ చేస్తే కనుక ఇక్కడ 10 rupees కి వస్తుంది. అంటే నువ్వు ఎర్న్ చేయాలనుకుంటుంది ఎంత? 10% ఎర్న్ చేయాలనుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం అప్లై చేస్తే కనుక ఇక్కడ కంపారిజన్ టర్మ్స్ లో నార్మల్ గా చూసుకుంటే కనుక నేను ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు జనరల్ గా ఒక క్యాపిటల్ మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అట్లీస్ట్ మన కాస్ట్లు కవర్ అయ్యేలాగా ఉండాలి. అంటే మనం కాస్ట్లు ఎంత కవర్ అవ్వాలంటే మనకి క్యాపిటల్ కాస్ట్స్ ఉంటాయి. క్యాపిటల్ కాస్ట్. సో క్యాపిటల్ కాస్ట్ అంటే ఏంటమ్మా? ఈక్విటీ క్యాపిటల్ కి కాస్ట్ ఉంటుంది అని తెలుసుకున్నాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో ప్రిఫరెన్స్ షేర్స్ కి క్యాపిటల్ కి కాస్ట్ ఉంటుందని తెలుసుకున్నాం. డిబెంచర్స్ కి కాస్ట్ ఉంటుందని తెలుసుకున్నాం. టర్మ్ లోన్స్ కి కాస్ట్ ఉంటుందని తెలుసుకున్నాం. ఇలా ప్రతి క్యాపిటల్ కి మనకి దగ్గర కాస్ట్ ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాం అమ్మా. అట్లీస్ట్ ఈ కాస్ట్లు కవర్ అయ్యేలాగా మన ప్రాజెక్ట్ లో వచ్చే ఫ్యూచర్ లో వచ్చే రెవెన్యూస్ ఎలా ఉండాలి? ఈ కాస్ట్లను కవర్ చేసేలా ఉండాలి. ఈ కాస్ట్లను కవర్ చేయాలంటే కనుక అట్లీస్ట్ ఇంత ఎర్న్ చేయాలి. వీళ్ళందరికీ కవర్ చేసేలాగా మనం ఎర్న్ చేయాలి. అంటే ఎంత ఎర్న్ చేయాలమ్మా అని చెప్పేసి చూస్తే కనుక నథింగ్ బట్ WACC, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, మనం KO అని చెప్పేసి చెప్తున్నాం. అట్లీస్ట్ WACC అంటే KO ని ఎర్న్ చేసేలాగా మనకి ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో అంటే ఇప్పుడు ఏ రేట్ కి మనం ఇక్కడ ఈ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని డిస్కౌంట్ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడ 11 rupees ని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే మనకి 10 rupees వచ్చిందమ్మా? మనం ఎర్న్ చేసే రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే మనకి ఈ 10 rupees అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ 200 lakhs ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని మనం ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే కనుక మనకి ఇక్కడ 100 lakhs ఈక్వల్ అవుతుందా లేదా అంతకంటే ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి కంపారిజన్ అమ్మా. ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే కనుక ఈ 100 lakhs 200 lakhs ని ఏ రేట్ దగ్గర మనం డిస్కౌంట్ చేయాలి. డిస్కౌంట్ చేయడం అంటే మనం ఏ రేట్ దగ్గర ఎర్న్ చేస్తామని చెప్పేసి మనం అనుకుంటున్నాము. అట్లీస్ట్ ఎంత ఎర్న్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లీస్ట్ మన క్యాపిటల్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే కాస్ట్ అవుతుందో అట్లీస్ట్ ఆ వాల్యూని మనం ఎర్న్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో అట్లీస్ట్ అంత ఎర్న్ చేయాలంటే వీళ్ళకి పే చేసేది ఎంత, వీళ్ళ కాస్ట్ ఎంత మనకి అంటే వీళ్ళందరి కాస్ట్లు కలిపి మనం WACC అని చెప్పేసి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో మనం కనుక్కున్నాము. ఆ కాస్ట్ ని మనం ఎర్న్ చేయాలి కాబట్టి ఆ రేట్ దగ్గర ఎర్నింగ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయాలంటే కనుక ఇప్పుడు ఈ 200 lakhs ని WACC దగ్గర కనుక మనం డిస్కౌంట్ చేసినట్లయితే ఇప్పుడు సపోజ్ ఒక వాల్యూ అనేది వచ్చిందమ్మా. సపోజ్ ఇది 110 lakhs వచ్చింది అనుకోమ్మా రెవెన్యూ. ఆల్రెడీ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, 100 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, అంటే అడిషనల్ గా సర్ప్లస్ ఎంత వస్తుంది, ఇదేమో రెవెన్యూ అనుకున్నాం, ఇదేమో కాస్ట్ అనుకున్నాం. సో ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం పోనీ. సో ఇక్కడ టోటల్ గా ఇక్కడ 110 lakhs లోంచి ఇక్కడ 100 lakhs తీసేస్తే ఇంకా సర్ప్లస్ ఎంత ఉంది, 10 lakhs ఉంది. ఈ 10 lakhs మనం ఎర్నింగ్ అనేది అంటే సర్ప్లస్ అనేది వస్తుంది. ఇదేంటిది సర్ప్లస్. ఓకే, ఇక్కడ 110 lakhs ఏంటంటే కనుక ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ అంటే మనం ఎంతైతే రేట్ న ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నాము అంటే ఫ్యూచర్ లో వచ్చే క్యాష్ ఫ్లోస్ ని మనం ఏ రేట్ దగ్గర అయితే ఎర్న్ చేద్దాం అని అనుకుంటున్నామో ఆ ఎర్న్ చేసేది దానికి మనం డిస్కౌంట్ చేస్తే కనుక ఎర్న్ చేసే రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే కనుక ఇప్పుడు ప్రెసెంట్ మనం 100 lakhs ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి మనకి తెలుస్తుందమ్మా. అంటే ఈ 200 lakhs ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ వాటిని ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే 110 lakhs అయింది అనుకుంటే కనుక ఎగ్జాంపుల్ కి, ఇంకా నేను ఏమీ చేయలేదు, 110 lakhs అయింది అనుకుంటే కనుక 110 lakhs ఇక్కడ 100 lakhs తో కంపేర్ చేస్తే 10 lakhs సర్ప్లస్ ఉంది. అంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ని నేను డిస్కౌంట్ చేస్తే ఏ రేట్ దగ్గర నేను ఎర్న్ చేయాలనుకుంటున్నాను, అట్లీస్ట్ ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నాను, WACC ఎర్న్ చేయాలనుకుంటున్నాను. అంటే అందరూ క్యాపిటల్ హోల్డర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం రెవెన్యూ పే చేసే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ పే చేసేలాగా మనం చూస్తే చాలు అనుకున్నాము. అలా చూస్తే చాలు అనుకుంటే WACC చూసాము. WACC ఇక్కడ నేను ఎంతైతే వచ్చిందో WACC కి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ని ఏం చేశానమ్మా, డిస్కౌంట్ చేశాను. ఆ డిస్కౌంట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 110 lakhs. దాంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేదంతా 100 lakhs, ఇంకా సర్ప్లస్ 10 lakhs ఉంది. అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో మన ఎక్స్పెక్టేషన్ మీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా సర్ప్లస్ వస్తుందంటే ఈ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలచ్చా, రిజెక్ట్ చేయొచ్చా అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఆఫ్ ది ప్రపోజల్. ఒక ప్రపోజల్ ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా. ఓకే, రైట్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇక్కడ వెల్త్ మ్యాక్సిమైజేషన్ మన ఆబ్జెక్టివ్ అని చెప్పేసి అని అనుకున్నాం. వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నప్పుడు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాము we will do the analysis based on the cash flows. We'll do analysis based on the cash flows. Cash flows ని బేస్ చేసుకుని డెసిషన్ అనేది తీసుకుంటాము అని చెప్పేసి అని అనుకున్నాం అమ్మా. ఓకే, సో వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు క్యాష్ ఫ్లోస్ ద్వారానే మనం ఇక్కడ అనాలిసిస్ చేయాలి. ఓకే, ఈ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ అనేవి ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అని. ఓకే, రైట్. సో payback period, accounting rate of return ARR, NPV, profitability index, internal rate of return, modified internal rate of return, discounted payback period. ఇవన్నీ కూడా వేరియస్ టెక్నిక్స్ అమ్మా, వేరియస్ టెక్నిక్స్ టు ఎవాల్యుయేట్ ద ప్రపోజల్. ఇందాక మనం చూసిన ఈ ప్రపోజల్ ఎవాల్యుయేషన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఆ ఎవాల్యుయేషన్ కూడా వన్ ఆఫ్ ది టెక్నిక్ కాల్డ్ NPV, నెట్ ప్రెసెంట్ వాల్యూ టెక్నిక్ అనేది మనం మీకు చూపించానమ్మా ఎగ్జాంపుల్ కి. ఓకే, రైట్. ఇప్పుడు జస్ట్ దీన్ని కొంచెం ఎవాల్యుయేట్ చేస్తే ఇంకా ఈ ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పిన తర్వాత మనం ఈ టెక్నిక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, రైట్. సపోజ్ ఇప్పుడు నువ్వు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయి, ఒకటి చెప్పాడు నాకు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేయి, నీకు ఫస్ట్ ఇయర్ ఇది 0 year లో నువ్వు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఈ 3 years లోని నీకు ఎంత వస్తుందని చెప్పేసి అంటే ఫస్ట్ ఇయర్ 5 రూపీస్, సెకండ్ ఇయర్ 6 రూపీస్, థర్డ్ ఇయర్ 10 రూపీస్.
ఇలా మనకి లేకపోతే 8 రూపీస్ ఎలా వస్తుంది అమౌంట్ అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే, 5 రూపీస్, 6 రూపీస్, 8 రూపీస్ వస్తుంది అని చెప్పేసి మనకు చెప్పాడు. ఇప్పుడు మనం డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఇలా ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి డెసిషన్ తీసుకోవాలి. అంటే ఈ ప్రాజెక్ట్ ని అనలైజ్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా అనలైజ్ చేస్తాము అని చెప్పేసి అంటే గనక ఇక్కడ ఈ వాల్యూస్ ని ఈ ఫ్యూచర్ వాల్యూస్ కదా, ఈ ఫ్యూచర్ వాల్యూస్ ని మనం ఏం చేయాలి, ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే 10 తో కంపేర్ చేయగలం. ఇప్పుడు ఈ 5, 6, 8 అంటే ఎంత వస్తుంది, ఒక 19 వస్తుంది. ఈ 19 అనేది ఇక్కడ ఫ్యూచర్ వాల్యూస్. ఇదంతా కూడా 19 ఏంటి, ఫ్యూచర్ వాల్యూస్. ఇది చూసి 19, 10 అంటే 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 19 రూపీస్ వచ్చేస్తుంది. 10 ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే రెండు కూడా కంపారబుల్ వాల్యూస్ కాదు. ఎందుకంటే సేమ్ లైన్స్ లో ఉంటేనే మనం కంపేర్ చేయగలం. అంటే ఇది 0 ఇయర్ లో ఉండాలి, ఇది 0 ఇయర్ లో ఉంటే కనుక మనం కంపేర్ చేయగలం. సార్ ఇక్కడ 0 ఇయర్ కి తీసుకురావడం ఎలాగా అని చెప్పేసానంటే సింపుల్, ఇట్ ఈస్ డిస్కౌంటింగ్ చేయాలి. ఏం చేయాలి, డిస్కౌంటింగ్ చేయాలి. సార్ డిస్కౌంటింగ్ చేయడం అంటే ఏంటి సార్? ఈ డిస్కౌంట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ లో 10 రూపీస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఫస్ట్ ఇయర్ ఎండ్ కి నేను గనక ఎంత ఎర్న్ చేస్తానంట, సో టోటల్ 3 ఇయర్స్ కి కలిపి నేను ఎంత ఎర్న్ చేస్తానంట, 19 రూపీస్ ఎర్న్ చేస్తానంట. అంటే నేను ఏ రేట్ దగ్గర ఎర్న్ చేస్తున్నాను అని చెప్పేసి మనం చూద్దాము. కానీ దానికంటే ముందు అసలు నీకు ఎంత ఎర్నింగ్స్ రిక్వైర్డ్, నీకు ఎంత ఎర్నింగ్స్ రిక్వైర్డ్ అదే డిస్కౌంటింగ్ రేట్. నువ్వు ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇట్ ఈస్, నువ్వు ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నావు అంటే జనరల్ గా కంపెనీ అనేది ఎప్పుడు కూడా ఏం చూస్తుంది అంటే కనుక తన కాస్ట్ కవర్ అయ్యేలాగా చూసుకుంటదమ్మా. సో కాస్ట్ కవర్ అయ్యేలాగా అని చెప్పేసానంటే ఈ క్యాపిటల్ కాస్ట్, మేజర్ కాస్ట్ ఏంటి ఎప్పుడు కూడా కంపెనీకి కాస్ట్ అంటే ఏంటి, క్యాపిటల్ కాస్ట్. అంటే క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతైతే కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ అనేది కవర్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఓకే అమ్మా, ఇక్కడ సార్ ఒక ప్రాజెక్ట్ లో మనం చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ రెవెన్యూస్ వేశారు కదా, ఈ రెవెన్యూస్ ఎలా వేశారు సార్ అని చెప్పేసానంటే సింపుల్ గా మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ సేల్స్ మైనస్ కాస్ట్, అంటే ఇక్కడ సేల్స్ ఏదైతే ఉందో సేల్స్ మైనస్ కాస్ట్ తీసేసిన తర్వాత వాల్యూస్ ఏదైతే ఉంటుందో అది మనం తీసుకుంటాం ఇక్కడ వాల్యూస్ కింద. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ లో అయ్యే కాస్ట్లు అన్ని కూడా మైనస్ చేసిన తర్వాత ఇయర్ కి సర్ప్లస్ ఎంతైతే వస్తుందో ఇక్కడ ఏం చేయాలంటే కనుక క్యాష్ ఫ్లోస్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి, క్యాష్ ఫ్లోస్ ని మనం బేసిస్ గా తీసుకోవాలి. అంటే ఈ సేల్స్ కాస్ట్లను మాట్లాడకుండా దీన్ని మనం ఏం చేయాలంటే క్యాష్ ఇన్ఫ్లోస్, ఇక్కడ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఈ రెండింటిని నెట్ ఆఫ్ చేసిన తర్వాత, అంటే ఆ పర్టికులర్ ఇయర్ కి సంబంధించిన క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ నెట్ ఆఫ్ చేసిన తర్వాత ఎంతైతే క్యాష్ ఫ్లోస్ వస్తాయో వాటిని ఇక్కడ మనం కంపారిజన్ కి తీసుకోవాలి. సో సార్ క్యాష్ ఫ్లోస్ కి అకౌంటింగ్ ప్రాఫిట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? మా క్యాష్ ఫ్లోస్ అనేవి అకౌంటింగ్ ప్రాఫిట్ కి రెండింటికి కంపారిజన్ ఉండకపోవచ్చు. ఎందుకని చెప్పేసానంటే కనుక ఇక్కడ అనాలిసిస్ అంతా కూడా క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని ఉంటది. ఇక్కడ మీరు మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ వాడితే గనక మీకు వచ్చే సేల్స్ ఒకలా ఉంటది, తర్వాత ఇక్కడ రెవెన్యూ ఒకలా ఉంటది. కానీ మనం క్యాష్ ఫ్లోస్ తీసుకుంటున్నాం కాబట్టి క్యాష్ ఫ్లోస్ అనేది మనకి ఎలా రియలైజ్ అవుతాయి అనేది, అంటే క్యాష్ ఫ్లోస్ ప్రకారం మన ప్రాఫిట్ ఒకటి అరైవ్ అయితే కనుక ఆ ప్రాఫిట్ అనేది మే నాట్ మ్యాచ్ విత్ ద అకౌంటింగ్ ప్రాఫిట్ తో మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. సమ్వేర్ ఆర్ అదర్ మనం చూసుకుంటే కనుక ఓవరాల్ గా రెండు ఒకటే అవ్వచ్చు, కానీ అట్ ద సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి రెండు కూడా డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఇయర్ లో నేను ఎంతైతే ఇక్కడ ప్రాఫిట్ చూపిస్తున్నానో అదే ప్రాఫిట్ అకౌంటింగ్ లో కూడా వస్తుందా అని చెప్పేసానంటే రావచ్చు, రాకపోవచ్చు. అంటే మొత్తం క్యాష్ లోనే ట్రాన్సాక్షన్స్ జరిగితే రావచ్చు లేదా రాకపోవచ్చు. సో అలాగే మనం చూసుకుంటే కనుక ఇక్కడ మేజర్ గా మనం ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తాము. సో పర్టికులర్ గా ఇయర్ కి సంబంధించిన క్యాష్ ఇన్ఫ్లోస్, ఇయర్ కి సంబంధించిన క్యాష్ అవుట్ ఫ్లోస్ మనం తీసేస్తే నెట్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఆ క్యాష్ ఫ్లోస్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. అంటే ఈ క్యాష్ ఫ్లోస్ ఇదంతా కూడా ఇక్కడ మనం ఈ టోటల్ గా మనకి సర్ప్లస్ మిగిలేది 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత మిగులుతుందంటే టోటల్ గా 3 ఇయర్స్ ఎండింగ్ వచ్చేసరికి 19 రూపీస్ మిగులుతుందంట. సార్ ఇలాంటప్పుడు నేను ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసానంటే కనుక సపోజ్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ లేదా ఇక్కడ నాకు ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఏం తీసుకోవాలి అని చెప్పేసానంటే కనుక
సార్ నా కాస్ట్లు కవర్ అవ్వాలి, నాకు ఈ 10 రూపీస్ ఇచ్చిన క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా ఈ 10 రూపీస్ నాకు ఇన్వెస్ట్ చేయడానికి క్యాపిటల్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఈక్విటీ హోల్డర్స్ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, టర్మ్ లోన్ అవ్వచ్చు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పే చేసే కాస్ట్లు కవర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ డిస్కౌంట్ రేట్ ని ఏం తీసుకుంటామా, ఇక్కడ సింపుల్ గా ఈ కాస్ట్ కవర్ అయ్యేలాగా మనం తీసుకుంటాం. డిస్కౌంట్ రేట్ ఈస్ నథింగ్ బట్ WACC. ఓకే రైట్ సార్. అలాగా సపోజ్ నాకు క్యాపిటల్ కాస్ట్ అనేది లేకుండా ఉండదు. క్యాపిటల్ కాస్ట్ కంటే నాకు నేను ఏమనుకుంటున్నానంటే నా దగ్గర వేరే ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఉంది, 20% ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పేసి అని అనుకున్నామమ్మా. ఇప్పుడు నా దగ్గర 20% ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఉంటే గనక ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి అని అనుకుంటున్నాను. నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? 20%. సో ఇక్కడ 20% కంటే ఎక్కువ వస్తే ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తాం, 20% కంటే తక్కువ వస్తే అసలే మనం యాక్సెప్ట్ చేయము. అలాంటప్పుడు డిస్కౌంట్ రేట్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ రేట్, ఈ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ రేట్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటాం. ఎందుకంటే 20% దగ్గర డిస్కౌంట్ చేసామంటే కనుక ఆ 20% దగ్గర మనం ఎర్నింగ్స్ వస్తాయా లేవా అని చెప్పేసి అని మనం చూసినట్టే. సో ఆటోమేటిక్ గా ఇంకా సర్ప్లస్ వచ్చినా ఈక్వల్ అయినా సరే మనం ఏం చేయొచ్చు, 20% ఎర్న్ చేస్తున్నాం అని చెప్పేసి అని అర్థం. ఈక్వల్ వస్తే 20% ఎర్న్ చేస్తున్నట్టు, సర్ప్లస్ వస్తే కనుక 20% కంటే ఎక్కువ మనకి ఎర్నింగ్స్ అనేవి వస్తున్నట్టు. అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయొచ్చు. నువ్వు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసావో అంతా కూడా రిటర్న్స్ ఇందులో వస్తున్నాయని చెప్పేసి అని. సపోజ్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ 20% దగ్గర ఉందని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటున్నానమ్మా. సో 20% నా ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఉంది అనుకుంటే కనుక డిస్కౌంట్ రేట్ ని 20% దగ్గర కనుక నేను చేసినట్లయితే, 20% తీసుకుని డిస్కౌంట్ చేసినట్లయితే, సో డిస్కౌంటింగ్ అంటే 1/1+r⁴n. సో 1/1.2 అని చెప్పేసి అంటే 0.833, 1/1.2 into 1/1.2, 0.694 into 1/1.2, 0.579. ఇలా చూసుకుంటే కనుక ఇది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అమ్మా. ఇప్పుడు 5 into 0.833 అంటే 4.165. ఇది ఫస్ట్ ఇయర్ అనుకుంటే 5 రూపీస్ 20% దగ్గర నీ దగ్గర 4.165 ఉంటే కనుక 165 రూపీస్ ఉంటే కనుక దాన్ని 20% దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చే అమౌంట్ ఎంతమ్మా, 5 రూపీస్ వస్తుంది అని చెప్పేసి దాని అర్థం అమ్మా. ఓకే రైట్. సో 4.164 కనుక నీకు 0 ఇయర్ లో ఉంటే కనుక దాన్ని 20% దగ్గర 2 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తే కనుక అప్పుడు ఎంతకి ఈక్వల్ అవుతుంది, 6 రూపీస్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి అని టర్మ్ అమ్మ. ఓకే 8 into 0.579 అంటే 4.632. అంటే దీని అర్థం ఏంటంటే 4.632 ని నేను కనుక 0 ఇయర్ లో ఉన్న 4.632 ని 20% దగ్గర 3 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు 8 రూపీస్ అని చెప్పేసి దాని అర్థం అనమాట. సో టోటల్ చేస్తే కనుక 4.632 ప్లస్ 4.164 ప్లస్ 4.165, సో టోటల్ చేస్తే 12.961. ఇది టోటల్ గా మనకు వచ్చే క్యాష్ ఫ్లో అంటే టోటల్ వాల్యూ. ఓకే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ఇదేంటిది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఓకే సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ది క్యాష్ ఫ్లోస్ ఎంతమ్మా, 12.961. అంటే 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ కనుక ఉన్నట్లయితే ఆ 20% ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ని నేను ఇక్కడ ప్రెసెంట్ చేసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఎంత ఎర్నింగ్ వస్తుంది, 12.961 అనేది వస్తుందంట. ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత 10. అంటే ఇంకా 2.961 అనేది మనం అనుకున్న రేట్ కంటే ఇది ఎన్పివి నెట్ ప్రెసెంట్ వాల్యూ. అంటే మనం అనుకున్న దానికంటే ఎన్పివి అనేది ప్రెసెంట్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది, అంటే సర్ప్లస్ అనేది ఎక్కువ వస్తుందంట. సో అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్ ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అంటే ఎస్ యూ కెన్ యాక్సెప్ట్. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న 20% కాకుండా ఇంకా సర్ప్లస్ వస్తుంది. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో అంటే నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఉందో లేకపోతే నీ దగ్గర ఎంతైతే కాస్ట్ అవుతుందో, సపోజ్ WCC 20% అనుకోండి, ఆ క్యాపిటల్ ప్రొవైడర్స్
వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత చెప్పారు, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనే చాప్టర్ లో మనం తెలుసుకున్నాము. ఎంత చెప్పారంటే 20% వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నారంటే టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద అందరూ కలిపి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ 20% నేను ఎర్న్ చేయగలుగుతున్నానా లేదా అని చెప్పేసి చూస్తే కనుక 20% ఎర్న్ చేసేటప్పుడు చేయడం కంటే అంతకంటే ఎక్కువే నీకు సర్ప్లస్ వస్తుంది. అంటే ఈ సర్ప్లస్ రిప్రజెంట్స్ ఈజ్ అంటే నువ్వు 20% కంటే ఎంత ఎక్కువ ఎర్న్ చేస్తున్నావు అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. అంటే 20% కంటే ఎక్కువే వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని నువ్వేం చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్పివి 0 వచ్చింది అనుకోమ్మా, అప్పుడన్నా యాక్సెప్ట్ చేయొచ్చా అని చెప్పేసి అంటే ఎన్పివి 0 వచ్చినా సరే ఆ ప్రాజెక్ట్ ని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎన్పివి 0 వచ్చినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు అని చెప్పేసి అంటే అట్లీస్ట్ నువ్వు అనుకున్న 20% మనం ఎర్న్ చేస్తున్నావా లేదా, ఎస్ 20% డిస్కౌంటింగ్ చేసాం కాబట్టి 20% దగ్గర మనం ఎర్నింగ్ అనేది చేస్తున్నాం అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది ఎవాల్యుయేషన్ అనేది ప్రొసీజర్ అమ్మ. ఓకే, ఈ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ద టెక్నిక్ కాల్డ్ ఎన్పివి. ఈ టెక్నిక్ ఏంటమ్మా, ఎన్పివి, నెట్ ప్రెసెంట్ వాల్యూ టెక్నిక్. ఓకే సార్, అసలు ఈ ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది అని చెప్పేసి మనం చూస్తే కనుక అంటే 20% ఎంత పర్సెంటేజ్ ఉందంటే కనుక అప్పుడు మనం వేరే ఇంకొక టెక్నిక్ ద్వారా తెలుసుకుని ఇందులో టోటల్ గా 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 19 రూపీస్ 3 years లో అవుతుందంటే కనుక సపోజ్ ఒక 28% కనుక రిటర్న్ వస్తుంది అని చెప్పేసి మనం కనుక గెస్ చేసాం అనుకోమ్మా, అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం కనుక్కున్నాం అనుకో. ఎగ్జాంపుల్ కి అంటే ఇది 28% ఎగ్జాక్ట్ గా కాదు, జస్ట్ 28% వస్తుందని అనుకుంటే కనుక ఈ 28% టోటల్ గా ఎర్నింగ్స్ మన ఎక్స్పెక్టేషన్ ఎంత, మన ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ మన దగ్గర ఎంత ఉంది, లేదా మనకి కాస్ట్ ఎంత అవుతుంది, 20% అవుతుంది అనుకుంటే కనుక 20% ని 28 నుంచి తీసేస్తే స్టిల్ వీ హ్యావ్ 8% గెయిన్. 8% మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది కాబట్టి అక్కడ మనం ఏం చేస్తామమ్మా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, మనం యాక్సెప్ట్ చేయొచ్చు ప్రపోజల్ ని. సో ఈ 28% ఆ ప్రాజెక్ట్ లో ఎంతైతే రిటర్న్ అనేది ఉందో మనం తెలుసుకునే మెథడ్ ని ఏమంటారంటే ఐఆర్ఆర్. ఆ ప్రాజెక్ట్ లో మనకి ఎంతైతే రిటర్న్ ఉంది, ఈ ప్రాజెక్ట్ లో టోటల్ గా 10 రూపీస్ 19 రూపీస్ అయింది 3 years లోనే అని చెప్పేసానంటే ఏ రేట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే కనుక 10 రూపీస్ 19 రూపీస్ అవుతుంది అని మనం చేస్తే కనుక గెస్ట్ చేస్తే 28% అయింది అనుకుంటే 28% ఏమంటారంట ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అందులో ఆ ప్రాజెక్ట్ లో ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది అని చెప్పేసి మనం చూస్తాం. ఈ ప్రాజెక్ట్ లో ఎంతైతే రేట్ ఆఫ్ రిటర్న్ ఉందో ఆ రిటర్న్ ని దాన్ని ఐఆర్ఆర్ అంటాం. ఐఆర్ఆర్ అనేది కాస్ట్ కంటే ఎక్కువ ఉంటే కనుక we will accept the project, otherwise we will reject the project. ఈ ఐఆర్ఆర్ కనుక సపోజ్ 19% ఉంది, సపోజ్ మనం ఎర్న్ చేస్తున్న మనం అనుకున్నది ఎక్స్పెక్టేషన్ 20% అనుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్ లో ఉన్న రిటర్న్ అనేది 19%, మనకు వచ్చే రిటర్న్ అనేది 20%, మనకు కావాల్సిన రిటర్న్ అనేది 20%. మన క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ గానీ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ గానీ, ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ కాకపోతే నేను వేరే చోట ఇన్వెస్ట్ చేసుకుంటే 20% వచ్చే చోట చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ లో 19% వస్తే కనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తావా, యూ విల్ గో విత్ ద ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. సో అలాగా మనం కంపేర్ చేసే టెక్నిక్స్ అనేది ప్రాజెక్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి వేరియస్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయమ్మా. ఓకే, ఆ టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. ఈ ఫస్ట్ రెండు టెక్నిక్స్ ని మనం ఏమంటాం అంటే ట్రెడిషనల్ టెక్నిక్స్ అంటాం అమ్మా. ట్రెడిషనల్ టెక్నిక్స్ ఆర్ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్. నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అంటే టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చెయ్యని టెక్నిక్స్. టైం వాల్యూ ఆఫ్ మనీ నాట్ కన్సిడర్డ్. సో ఈ మిగిలిన వీటిని ఏమంటామంటే టైం అడ్జస్టెడ్ ఆర్ డిస్కౌంటెడ్. టైం అడ్జస్టెడ్ ఆర్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్. సో వీటిని టైం అడ్జస్టెడ్ ఆర్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ అని పిలుస్తాం. ఈ రెండింటిని మాత్రం ట్రెడిషనల్ ఆర్ నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ గా మనం పిలుస్తామంట. ఓకే రైట్. సో ఇది జస్ట్ ఓవరాల్ గా అసలు మనకి ఎవాల్యుయేషన్ అనే ప్రాసెస్ అనేది ఎలా చేస్తాము ఏంటి అనేది టెక్నిక్స్ మనం చూస్తున్నామంట. ఓకే రైట్. సో ఒక్కసారి బేసిక్ గా థియరీ అనేది కొంచెం చూద్దాం, ఆ తర్వాత మనం ఆస్పెక్ట్ లోకి వెళదాం అమ్మా. ఓకే రైట్.
So the purpose of capital budgeting. The capital budgeting decisions are important, crucial and critical business decisions due to the following reasons. ఒకటి ఏంటంటే సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. ఏంటంటే ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకోగలమా? ఇప్పుడు పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి, ఆ మిషనరీస్ కొనేసాము. ఇప్పుడు ఒక 100 కోట్లు పెట్టి మిషనరీ కొనేసానమ్మా. 100 కోట్లు పెట్టి మిషనరీ కొనేసి ఆ ప్రాజెక్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసేసాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చూస్తే కనుక అక్కడ ఐ మే నాట్ సక్సీడ్, నేను సక్సీడ్ అవ్వలేకపోవచ్చు. ప్రాజెక్ట్ లో నాకు ప్రాఫిటబుల్ వెంచర్ గా అనిపించకపోవచ్చు అమ్మా. అలాంటప్పుడు మళ్ళీ నేను లాసెస్ వస్తున్నాయి, ముందే ఎవాల్యుయేట్ చేసుకోకపోవడం వల్ల లాసెస్ వస్తున్నాయి. 100 crores ఇన్వెస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మిషనరీస్ ని మళ్ళీ అమ్మేసుకుంటే కనుక నాకు ఏమి సెకండ్ హ్యాండ్ మిషనరీ కింద వస్తుంది, మళ్ళీ నాకు రియలైజేషన్ రావచ్చు, రాకపోవచ్చు. సో దట్ వి మే ఎర్న్ లాస్, మనకి లాసెస్ అనేవి రావచ్చు. అదే ప్రాజెక్ట్ ని టోటల్ గా డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుంటే కనుక, ఫస్ట్ లోనే ప్రాజెక్ట్ ని డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకుని అసలు మనం 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఒక సిమ్యులేషన్ మెథడ్ అన్నమాట, ఒక సిమ్యులేషన్ లాగా, అంటే చేయక ముందే అక్కడ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనం చూడడాన్ని సిమ్యులేషన్ అని చెప్పేసి అంటారు. ఒక సిమ్యులేట్ చేసుకుంటే కనుక, అంటే ఒక 100 crores నువ్వు ఇన్వెస్ట్ చేసావు, ఫ్యూచర్ లో నీకు ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తాయి, ఆ క్యాష్ ఫ్లోస్ ని దాని నుంచి నీకు ఎంత ఖర్చులు ఉంటాయి, అంటే రెవెన్యూస్ ఎంత ఉంటాయి, తర్వాత ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉంటాయి, వాటిని తీసేస్తే నీ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఈ క్యాపిటల్ హోల్డర్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, వెదర్ ఐ కెన్ మీట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది క్యాపిటల్ ప్రొవైడర్స్, అట్లీస్ట్ అదన్నా మెయింటైన్ చేయగలుగుతున్నావా లేదా, అట్లీస్ట్ అంతైనా అర్న్ చేయగలుగుతున్నావా లేదా అని చెప్పేసి ముందే ఎవాల్యుయేట్ చేసుకుంటే గనక అప్పుడు మనం ఏం చేయొచ్చంట, వీ కెన్ గో విత్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్ టు గో విత్ ద ప్రాజెక్ట్ అనేది ముందే చూసుకోవచ్చు అంట. ఓకే రైట్. సో సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ రిలేటెడ్ విత్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. ఓకే right, and extensive of an organization. To invest in a project or project, substantial capital investment is required. Based on the size and capital, timing of cash flows, sources of finance are selected due to huge capital investments and associated costs. It is therefore necessary for entity to make such decisions after thorough study and planning. Thorough study and planning ne మనం ఏమంటాం, ఎవాల్యుయేషన్. ఈ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతే మనం ప్రాజెక్ట్ లోకి యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి చూడాలండి. ఎందుకంటే సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ పీరియడ్ అని చెప్పేసి అన్నాడు, అంటే టైం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. సో ద క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. దీస్ డెసిషన్స్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ద ఫ్యూచర్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ది ఫర్మ్, బట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది ఫర్మ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఇర్రివర్సబిలిటీ, అంటే వాళ్ళు ఒకసారి డెసిషన్ కనుక తీసుకుంటే కనుక వాటిని ఏం చేయలేం, మళ్ళీ మనం రివర్స్ చేయలేము. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ఇర్రివర్సబుల్. ఒకసారి మనం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెద్ద క్యాపిటల్స్ లో అంటే పెద్ద ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తామంటే మళ్ళీ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తీసుకోలేము. ఓకే, ఒకవేళ తీసుకున్నా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావచ్చు, రాకపోవచ్చు. నేను అనుకున్నాం చూసారా, డిస్ట్రెస్ వాల్యూ అని చెప్పేసి అసెట్స్ ని డిస్ట్రెస్ వాల్యూకి ఇప్పుడు అమ్మేయాలంటే డిస్ట్రెస్ వాల్యూకి అమ్మేయాల్సిన అవసరం రావచ్చు. సో once the decision implemented, it is very difficult and reasonably and economically not possible to reverse the decision. ఎందుకంటే ఆల్రెడీ సపోజ్ డిబెంచర్స్ ఇష్యూ చేసాం అనుకోమ్మా, డిబెంచర్స్ కి 20 years మనం టర్మ్ పెట్టేసి ఉంటాం, ఆ 20 years మనం ఫిక్స్డ్ గా పే చేస్తామని అప్లికేషన్ అనేది ఉండుంటది. అంటే ఆల్రెడీ అగ్రిమెంట్ లోకి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే కనుక 20 years మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము ఆ డెసిషన్స్ ని. సో అలాంటప్పుడు మళ్ళీ మనం హ్యూజ్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఒకవేళ మనం పే చేయకపోయినా ముందే పే చేసేసినా రివర్స్ చేసేసినా మనకేమవుతుంది, హ్యూజ్ కాస్ట్ మే బి ఇన్వాల్వ్డ్. సో విత్ దట్ రీజన్ ఇర్రివర్సిబిలిటీ అనేది మనం జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఆస్పెక్ట్ అమ్మా. ఓకే నెక్స్ట్ కాంప్లెక్స్ డెసిషన్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్ which is in fact difficult to predict. Further, it is quite difficult to estimate the quantitative terms all the benefits or the costs relating to a particular investment decision అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్స్ a complex decisions. సో ఆల్వేస్ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి కాంప్లెక్స్ డెసిషన్స్ కాబట్టి మనం క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ద్వారా ఆ ప్రాజెక్ట్ ని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాతే మనం వెళ్ళాలి. ఓకే రైట్ సార్. అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ లో ప్రాసెస్ ఏముంది సార్ అని చెప్పేసానంటే కనుక,
The extent to which capital budgeting process needs to be formalized and a systematic procedures established depends on the size of the organization, number of the projects to be considered, direct financial benefit of the each project considered by itself, the composition of the firm's existing assets and management's desire to change that composition, timing of the expenditure associated with the project that are finally accepted antunnadamma. Okay, first planning anta. First enti planning. The capital budgeting process begins with the identification of the potential investment opportunities. మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ప్లానింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఎవాల్యుయేషన్. రైట్, ఫస్ట్ ప్లానింగ్ చూద్దాం. క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్ బిగిన్స్ విత్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. ది ఆపర్చునిటీ then enters in the planning phase when potential effect of the firm's fortunes is assessed and ability of the management of the firm to exploit the opportunity is determined. Opportunities having a little merit are rejected and promising opportunities are advanced in the form of proposal to enter into the evaluation phase. So planning phase lo మన దగ్గర ఉన్న పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని మనం అనలైజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ప్రతి ఆల్టర్నేటివ్ ని ఎవాల్యుయేట్ చేసాం, అసలు అది పాసిబుల్ గా వెళ్తుందా లేదా, అంటే రియల్ గా ఫ్యూచర్ లో మనకి అది పాసిబుల్ అవుతుందా, టెక్నికల్ గా కానీ లేకపోతే స్ట్రాటజికల్ గా కానీ తర్వాత మార్కెట్ పరంగా కానీ అది ఫీజబుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటేనే నెక్స్ట్ మనం ఎవాల్యుయేట్ చేస్తామమ్మా. అసలు అవి ఏమీ జరగవు, మార్కెట్ పరంగా పొటెన్షియాలిటీ లేదు అండ్ ప్రాఫిటబిలిటీ ఉన్న మార్కెట్ లో పొటెన్షియాలిటీ లేకపోతే కనుక ప్రాఫిటబుల్ ఉన్నంత మాత్రాన మనం మార్కెట్ లో పొటెన్షియాలిటీ లేకపోతే కనుక ఎదగలుగుతామా? లేదు. సో ఆపరేషనల్ ఫేజబుల్ కాదు, మనం అనుకుంటున్న ప్రాజెక్ట్ ఆపరేషనల్ గా ఫేజబుల్ కాదు అనుకుంటున్నప్పుడు ఇంకా ఎవాల్యుయేట్ చేయడం ఎందుకు? అందుకోసం అని చెప్పేసి పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఏం చేస్తాం, సపరేట్ గా సెగ్రిగేట్ చేస్తాం. అందులో ఫస్ట్ ఫిల్టర్ ఏంటంటే ఆపరేషనల్ గా ఫేజబుల్ అవ్వాలి, తర్వాత మార్కెట్ ఫేజబిలిటీ ఉండాలి, తర్వాత మనం అనుకున్న స్ట్రాటజికల్ ఫీజిబిలిటీ ఉంటే గనక అప్పుడు మనం ఏమనుకుంటామంటే వీ కెన్ ఎవాల్యుయేట్ ద ప్రాజెక్ట్ అని చెప్పేసి నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తామంట. సో నెక్స్ట్ ఏంటి, ఎవాల్యుయేషన్. దిస్ ఫేజ్ ఇన్వాల్వ్స్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రపోజల్ అండ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్, ఇన్వెస్ట్మెంట్ అప్రైజల్ టెక్నిక్స్ ranging from the simple payback period and accounting rate of return to the more sophisticated discounting cash flow techniques are used to appraise the proposals. The technique selected should be one that enables the manager to make a best decision in light of the prevailing circumstances. సో అన్ని ఫీజిబుల్ గా అవుతాయి అని చెప్పేసి అంటే ఆపరేషనల్ గా ఫీజిబుల్ అవుతుంది, తర్వాత టెక్నికల్ గా ఫీజిబుల్ అవుతుంది, మార్కెట్ ఫీజిబిలిటీ ఉంది అనుకున్న ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ ని నెక్స్ట్ ఫేజ్ కి ఎవాల్యుయేషన్ ఫేజ్ కి పంపించి ఎవాల్యుయేషన్ ఫేజ్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్న ఎవాల్యుయేషన్ ఫేజ్ అంటే ఎవాల్యుయేషన్ అంటే వేరియస్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి ఆ ప్రాజెక్ట్స్ ని మనం ఏం చేస్తాం, ఫీజిబుల్ కదా అంటే ఎదురుకు వెళ్ళొచ్చా లేదా, అంటే అవి మనకి మనం అనుకుంటున్న రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేది ఎర్న్ చేస్తున్నాయా లేదా అని చెప్పేసి మనం చూస్తామంట. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎర్న్ చేస్తున్నాయా లేదా అని చూడడానికి వేరియస్ టెక్నిక్స్ వాడతాం అనుకున్న టెక్నిక్స్ కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. ఇది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి డిస్కౌంటింగ్ టెక్నిక్స్ కి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఎన్పివికి సంబంధించింది చూసాం, ఐఆర్ఆర్ కి సంబంధించింది మనం చూసాం. ఇలా టెక్నికల్ ఎవాల్యుయేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, అదే ఎవాల్యుయేషన్ అనేది ఇక్కడ జరుగుతుందమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ తర్వాత సెలక్షన్. Considering the returns and risk associated with the individual projects as well as the cost of capital to the organization will choose among the projects so as to maximize the shareholders wealth. మన ఆబ్జెక్టివ్ ఏంటి, వెల్త్ మాక్సిమైజేషన్. సార్ ఎవాల్యుయేట్ చేశాను సార్, 3 ప్రపోజల్స్ ఉన్నాయి, 3 ప్రపోజల్స్ కూడా ఫీజిబుల్ అని చెప్పేసి తెలిసింది అని చెప్పేసి అనుకుంటే ఆ 3 ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో మూడింటిని యాక్సెప్ట్ చేయాలా లేదా అందులో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కన్స్టెంట్స్ ఉంటే కనుక ఆ ఇన్వెస్ట్మెంట్స్ కన్స్టెంట్స్ ని ఉపయోగించి ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ లో 3 ఫీజిబుల్ అని చెప్పేసి తెలిసిన ఎవాల్యుయేట్ చేస్తే కనుక వేరే టెక్నిక్స్ ఉపయోగించి ఎవాల్యుయేట్ చేస్తే 3 ఫీజిబుల్ అని చెప్పేసి తెలిసినా సరే మనం మూడిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 100 crores కావాలి, నా దగ్గర ఓన్లీ 30 crores ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మూడిట్లోంచి నేను ఏం చేస్తాను, ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ని నేను చూస్ చేసుకుంటానంట. ఎందుకంటే సో దట్ ఇట్ విల్ గివ్ ఎ మాక్సిమం షేర్ హోల్డర్స్ వెల్త్. అంటే వెల్త్ మాక్సిమైజ్ చేసేలాగా మన షేర్ హోల్డర్స్ వెల్త్ మాక్సిమైజ్ చేసేలాగా ఏదైతే ఆల్టర్నేటివ్ ఉందో అలాంటి ఆల్టర్నేటివ్ నేను ఏం చేస్తానంటే
సెలెక్ట్ చేసుకుంటానంట. ఇది జనరల్ గా రెస్ట్రెంట్స్ ఉన్నప్పుడే సెలక్షన్ అనేది వెళ్తాము. లేదా మనకి అన్లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉందంటే కనుక ఎవాల్యుయేట్ చేసిన ప్రతి ప్రపోజల్ మనకి ఫీజిబుల్ అనుకుంటే కనుక మనం వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే ప్రాజెక్ట్స్ ని విల్ గో హెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం అమ్మ నెక్స్ట్ ఫేజ్. When the final selection has been made, the firm must acquire the necessary funds, purchase the assets and begin the implementation of the project. మనం ఏవైతే పేపర్ మీద ఏవైతే ఫ్యూచర్ లో ఇలా జరుగుతుంది ఇలా చేస్తాము, ఫస్ట్ ఈ అసెట్ ని కొంటాము, తర్వాత ఫస్ట్ క్యాపిటల్ ని ప్రొక్యూర్ చేస్తాము, తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెడతాము, అసెట్ ని కొంటాము, అసెట్ ని నుంచి ఇలా రెవెన్యూ జనరేట్ చేస్తాము అని చెప్పేసి ఏవైతే మనం ప్లాన్ తీసుకున్నామో ఆ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అమ్మా ఇది. ఆ ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తా వెళ్తాము. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ తర్వాత కంట్రోల్. The progress of the project is monitored with the aid of the feedback reports. The reports will include the capital expenditure progress reports, performance reports, comparing actual performance against the plan set and post completion audits. అంటే మనం యాక్చువల్ పెర్ఫార్మెన్స్ కి మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న ఆస్పెక్ట్స్ కి కంపారిజన్ చేసి, అంటే ఇంత ముందు మనం ఫస్ట్ ఎవాల్యుయేషన్ లో కొంత ఎవాల్యుయేట్ చేసుకునేటప్పుడే మనం ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, థర్డ్ ఇయర్ ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పేసి మనం ఏవైతే ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసామో ఆ ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసిన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ గా రియల్ గా మనకి జరుగుతున్నాయా లేదని చెప్పేసి ఈ కంట్రోల్ కి కంపారిజన్ అనేది మనం చేస్తామంట. ఆ తర్వాత రివ్యూ చేస్తాం. When a project terminates, even before, organization should review the entire project to explain the success or failure. అంటే మనం అనుకున్న మనం ఫ్యూచర్ లో ఎలా ఉంటుందని చెప్పేసి ఏవైతే ప్లాన్ గీసుకున్నామో ఎవాల్యుయేట్ చేసుకున్నామో ఎవాల్యుయేట్ చేసుకున్నది నిజంగా అక్కడ కనిపిస్తుందా లేదా, అంతా రెవెన్యూస్ వస్తున్నాయా లేదా, మనం అనుకున్న రెవెన్యూస్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఏం చేస్తాం, రివ్యూ చేస్తాం. మనం అనుకున్నట్టు మనం జరిగితే కనుక మనం సక్సెస్ అయినట్టు, లేదా మనం అనుకున్నది ఎక్కడైనా డీవియేట్ అయితే కనుక ఎక్కడైనా మనం రాంగ్ గెస్ గా మనం చేసినట్లయితే అలాంటప్పుడు మనం ఏమవుతామండి, ఇక్కడ ఫెయిల్యూర్ అయినట్టు చూసుకుంటాం. అప్పుడు ఎక్కడ టెర్మినేట్ చేయాలి అనేది మనం చూసుకుంటాం. ఆ ప్రాజెక్ట్ నుంచి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఇది చేయాలని చెప్పేసి మనం చూసుకుంటాం. ఇది టోటల్ గా క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కి ప్రాసెస్ అమ్మా. టోటల్ గా క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ప్లానింగ్ ఫేజ్. ప్లానింగ్ ఫేజ్ లో ఏముంటాయని చెప్పేసి అంటే కనుక అక్కడ టెక్నికల్ గా ఫేజబుల్ గా ఉందా లేదా, ఆపరేషనల్ ఫేజబిలిటీ ఉందా లేదా, తర్వాత మార్కెట్ ఫేజబిలిటీ ఉందా లేదా, అలాగా మనం స్ట్రాటజికల్ ఫీజిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఏమవుతుంటే ఎగ్జిక్యూట్ చేయగలమని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి ప్రాజెక్ట్స్ ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఎవాల్యుయేట్ చేసిన ప్రాజెక్ట్స్ నుంచి మన దగ్గర రిసోర్స్ కన్స్ట్రెంట్ ఉంటే కనుక జనరల్ గా మనం ఏం చేస్తాం, సెలక్షన్ కి వెళ్తాం. ఆ సెలక్షన్ ఎలా ఉండాలి, అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్త్ మాక్సిమైజేషన్ జరిగేలాగా అక్కడ మన సెలక్షన్ ఉండాలి. ఆ సెలక్షన్ చేసిన తర్వాత వాటిని ఏం చేస్తాం, ఏవైతే మనం ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి సెలక్షన్ కి వెళ్ళామో వాటిని ఏం చేస్తామమ్మా, ఇంప్లిమెంట్ చేస్తాము. ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత వాటి కంట్రోల్, రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ ఇవన్నీ కూడా మనం లాస్ట్ లో చేస్తామమ్మా. ఓకే, రైట్ సార్. అసలు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి ఓన్లీ కొత్త వాళ్ళే తీసుకుంటారా, ఎగ్జిస్టింగ్ వాళ్ళు తీసుకోరా అని చెప్పేసి అంటే ఒకసారి చూద్దాం. There may be many ways to classify the capital budgeting decisions. Capital budgeting decisions analysis అంటే generally capital investment decisions are classified into two ways. ఎలాగా, one is classified on the basis of the firm's existence, another is to classify them on the basis of the decision situation. So first, based on the firm's existence అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అన్నదా లేదా అని చెప్పేసి చూసుకుంటే కనుక సో ఫస్ట్ రీప్లేస్మెంట్ అండ్ మోడర్నైజేషన్ డెసిషన్స్. ఓకే, లేకపోతే అంటే ఎగ్జిస్టింగ్ ఫర్మ్ అనుకుంటే కనుక అది ఉన్న అసెట్ ని రీప్లేస్ చేయాలా లేదా కొత్త దాన్ని మోడర్నైజ్ చేయాలా, అంటే కొత్త దాంతో మోడర్నైజ్ చేయాలా అని చెప్పేసి డెసిషన్స్. తర్వాత ఉన్న ప్లాంట్ ని నేను ఎక్స్పాండ్ చేయాలా లేదా, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్మ్ కాకినాడలో ఉంది, నేను దీన్ని తీసుకెళ్లి తెలంగాణలో కూడా పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ దీన్ని బేస్ చేసుకుని ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి చూసుకోవడం. డైవర్సిఫికేషన్ డెసిషన్స్, వర్టికల్ డైవర్సిఫికేషన్, హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి స్ట్రాటజికల్ మేనేజ్మెంట్ లో మీరు చదువుకుంటారు. సో మన రా మెటీరియల్స్ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలా లేదా కొత్త ఈ డబ్బులతో మన దగ్గర ఉన్న డబ్బులతో కొత్త ప్రాజెక్ట్ లోకి మనం వెళ్ళాలా అనేది, అంటే కొత్త మనకు సంబంధం లేని బిజినెస్ లోకి మనం వెళ్ళాలా, అంటే వెర్టికల్ డైవర్సిఫికేషన్ తీసుకోవాలా లేదా హారిజాంటల్ డైవర్సిఫికేషన్ తీసుకోవాలా అని చెప్పేసి డైవర్సిఫికేషన్ డెసిషన్స్ కూడా మనకి
ఎగ్జిస్టింగ్ పర్సన్ బేస్ చేసుకుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ లో పార్టెడ్ గా ఉంటాయి. ఆన్ ది బేసిస్ ఆఫ్ ది డెసిషన్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ డెసిషన్స్, అంటే రెండు ప్రాజెక్ట్స్ లో ఏదో ఒక ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంటే ఒక ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా. అండ్ కాంటింజెంట్ డెసిషన్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. కాంటింజెంట్ డెసిషన్స్ అంటే డిపెండెడ్ ఆన్ ది సిచ్యువేషన్ అమ్మ. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ని యాక్సెప్ట్ చేయాలా లేదని చెప్పి తీసుకునే డెసిషన్స్ ని కాంటింజెంట్ డెసిషన్స్ అని చెప్పేసి అని అంటారు. అలాంటిది అదేంటంటే బేస్డ్ ఆన్ ది డెసిషన్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకుని మనం తీసుకునే ఆస్పెక్ట్ అంట. దట్ ఈస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి స్టెప్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రొసీజర్. అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రొసీజర్ మనకి ఏ స్టెప్స్ ఉంటాయి సార్ అని చెప్పేసాను అంటే కనుక ఫస్ట్ వన్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. మనకి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తాయి లేదా కరెంట్ ఎంత క్యాష్ ఫ్లోస్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, క్యాష్ ఎగ్జిస్టింగ్ ప్రెసెంట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత, ఫ్యూచర్ లో నాకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత అని చెప్పేసి తీసుకున్న తర్వాతే ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఎవాల్యుయేషన్ అనేది ప్రాసెస్ చేద్దాం అని అనుకుంటే ఈ టెక్నిక్స్ అనేవి ఉపయోగిద్దాం అనుకుంటే కనుక ఈ టెక్నిక్స్ దేని మీద అప్లై చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటూ ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ తెలిస్తే ఆ తర్వాత నువ్వు ఈ టెక్నిక్స్ లో ఏ టెక్నిక్ వాడాలి అనేది మనం తీసుకోవచ్చమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే రా మెటీరియల్ ఫర్ ది డెసిషన్ మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ లో రా మెటీరియల్ ఏంటంటే క్యాష్ ఫ్లోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టిమేషన్ ఆఫ్ cash flows is the major aspect, first aspect, primary step of the capital budgeting procedures. Estimation of cash flows over the entire life for each project under the consideration. Next, evaluate each of the alternative using different decision criteria. Different decision criteria అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ని ఉపయోగించి మనం ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ determining the minimum required rate of return WACC to be used as a discount rate. డిస్కౌంట్ రేట్ ఏది వాడాలి, ఇంతకు ముందు మనం ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం డిస్కౌంట్ రేట్ ఏది వాడాలి అని చెప్పేసి అంటే మన రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్, సార్ మనకి ఎంత రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి, ఈ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ని మనం వేరియస్ ఆస్పెక్ట్స్ లో తీసుకొచ్చామా. అంటే అట్లీస్ట్ నా క్యాపిటల్ ప్రొవైడర్స్ ఎంతైతే అడుగుతారో అట్లీస్ట్ అదన్నా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అనుకుంటే క్యాపిటల్ ప్రొవైడర్స్ అడిగింది తీసుకోవాలంటే కనుక WACC అట్లీస్ట్ అంతైనా మనం ఎర్న్ చేయాలంటే WACC, లేదా నాకు వేరే ఇన్వెస్ట్మెంట్ ఆల్టర్నేటివ్ ఉంది సార్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ అది మనం తీసుకుంటాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రేట్ కనుక మనం ఎర్న్ చేస్తున్నాం, అందుకంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ కి వెళ్తాం, అటువైపు వెళ్దాం. అందుకంటే తక్కువ ఎర్న్ చేస్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ బిజినెస్ ప్రపోజల్ దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. ఆల్టర్నేటివ్ రేట్ అనేది ఏదైతే ఉంటుందో ఆల్టర్నేటివ్స్ మన దగ్గర మనకి ఎంత ఎర్నింగ్ వస్తున్నాయో ఆ రేట్ వైపు వెళ్ళొచ్చు అంటే దాని వైపు మనం వెళ్ళిపోవచ్చు. అందుకంటే తక్కువ వస్తుంటే అటువైపు వెళ్తాం, అందుకంటే ఎక్కువ వస్తుంటే ఈ ప్రాజెక్ట్ లోనే ఉంటాం. సో అలాగా మనం ఈ డిస్కౌంట్ రేట్ ని మనం తీసుకుంటాం. అంటే డిస్కౌంటింగ్ చేయడం వల్ల అట్లీస్ట్ అంత ఎర్న్ చేస్తాము అని చెప్పేసి మనకి మినిమం గ్యారంటీ. సో మినిమం అంతా ఎర్న్ చేస్తామని చెప్పేసి మనం చూసుకునే ఆస్పెక్ట్ అంటమ్మా. ఓకే, దట్ ఈస్ డిస్కౌంట్ రేట్. సో అంతే, మినిమం ఎంత ఎర్న్ చేయాలని చెప్పానంటే జనరల్ గా మనం ఏం తీసుకుంటాం WACC తీసుకుంటాం. ఎందుకంటే క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ అన్నా కవర్ అవ్వాలి. మన ప్రాజెక్ట్ అట్లీస్ట్ మన క్యాపిటల్ ప్రొవైడర్స్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేయగలిగితే కనుక ఇట్ ఈస్ ఏ బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం అనలైజ్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, సో టోటల్ గా మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో మనకు మేజర్ గా అనిపించింది ఏంటంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయమ్మా. ఏంటి అని చెప్పేసానంటే ఫస్ట్ మనకి రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ మనం అసలు ప్రాజెక్ట్ లో ఈ టెక్నిక్స్ అనేవి అప్లై చేయాలి అని చెప్పేసాను అంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టెక్నిక్స్ అనేవి అప్లై చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ ఏం కావాలి మనకి, ద క్యాష్ ఫ్లోస్, క్యాష్ అవుట్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్, ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క క్యాష్ అవుట్ ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని మీద ఈ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ అనేవి మనం అప్లై చేయగలిగితే కనుక ఆటోమేటిక్ గా వీ కెన్ ఎవాల్యుయేట్ ద ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ దిస్ చాప్టర్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ సెక్షన్స్ లోకి డివైడ్ అయిందంట. ఫస్ట్ ఏంటి, ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, సెకండ్ వన్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో రెండిట్లో మనకి డివైడ్ అయి ఉంది. సో ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి, క్యాష్ ఫ్లోస్ ని ఎస్టిమేట్ చేయడం. ఇది మనకి రా మెటీరియల్ అని చెప్పేసి మనం
టర్మినాలజీ, మనం అనుకునే టర్మినాలజీ. ఓకే. సో క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ చేయాలంటే ఫస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది మనం నేర్చుకోవాలంట. ఫస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎలా చేస్తాము ఏంటనేది ఫస్ట్ సెక్షన్ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఈ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కి వెళ్లే ముందు, బిఫోర్ గోయింగ్ విత్ ద ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, కొన్ని వర్డింగ్స్ ఉంటాయమ్మా, కొన్ని వర్డింగ్స్ మనం నేర్చుకుందామమ్మా. ఆ కొన్ని వర్డ్స్ మీనింగ్స్ అనేవి మనం నేర్చుకుందాం. ఓకే. కొన్ని ఐటమ్స్ మనం చూద్దాం, ఆ తర్వాత ఈ క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేషన్ కి మనం వెళ్దాం. ఫస్ట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే మీకు తెలియదు కాదు. సో డిప్రిసియేషన్ అంటే ఎసెట్ ని రీప్లేస్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ కొంత ప్రాఫిట్ లోంచి తీసి పక్కన పెడతామని చెప్పేసి అని అనుకున్నాం. సరే, తీసి పక్కన పెట్టడం అంటే డిప్రిసియేషన్ కోసం రీప్లేస్మెంట్ అంటే ఫ్యూచర్ లో 10 years కనుక మనం లైఫ్ ఆఫ్ ది అసెట్ అని చెప్పేసి అని అనుకుంటే ఎవ్రీ ఇయర్ 10 years కూడా మనం ఏం చేస్తాం, కొత్త అమౌంట్ సెట్ అసెట్ చేస్తాం. అదైనా తీసి పక్కన పెట్టేస్తామా సార్? లేదు, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు? బిజినెస్ లోనే రీఇన్వెస్ట్ చేస్తావు. అదర్ దాన్ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ లో మాత్రం సింకింగ్ ఫండ్ అని చెప్పేసి డిప్రిసియేషన్ మెథడ్స్ లో సింకింగ్ ఫండ్ మెథడ్ చూసుకుంటే కనుక ఆ సింకింగ్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం తీసుకెళ్లి నువ్వు ఏం చేస్తావు, సపరేట్ గా ఇన్వెస్ట్ చేస్తావు. అంతేగాని మిగిలిన అన్ని కేసెస్ లోని డిప్రిసియేషన్ అనేది ఏమవుతుందంట, రీఇన్వెస్ట్ అవుతుంది. మన బిజినెస్ లోనే ఏమవుతుందంట, రీఇన్వెస్ట్ అయిపోతుంది. సో డిప్రిసియేషన్ అనేది ఇట్ ఇస్ ఏ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. సో అకౌంటింగ్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు డిప్రిసియేషన్ ని మనం ఏం చేస్తామంటే మ్యాండేటరీ ఐటమ్ కింద మనం మైనస్ చేస్తాము. బట్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్పెన్స్. అంటే సార్ ఇప్పుడు దాని మీద కూడా మనకి ఎర్నింగ్స్ రావా అంటే, ఫ్యూచర్ లో ఎర్నింగ్స్ వస్తాయా రావా? ఖచ్చితంగా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయట్లా, మన బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఆ డబ్బుల మీద మన ఎర్నింగ్స్ సంపాదించమా సార్ అంటే సంపాదిస్తాము. అలాంటప్పుడు ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనకి ఏంటంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కింద తీసుకుంటాం. కానీ మనం అరైవ్ అయ్యేది ఏమనుకున్నాం, క్యాష్ ఫ్లోస్ అరైవ్ అవుతామని చెప్పేసి అని అనుకున్నాం. మనకి ఎంత క్యాష్ ఫ్లో వచ్చింది ఈ ఇయర్, అది నెక్స్ట్ ఇయర్ కి రీఇన్వెస్ట్ చేయడానికి అవైలబుల్ గా ఉంటే కనుక ఆ అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి చూడాలంటే కనుక మనం క్యాష్ ఫ్లోస్ అరైవ్ అవ్వాలి. ఆ క్యాష్ ఫ్లోస్ అరైవ్ అయ్యేటప్పుడు ఇక్కడ డిప్రిసియేషన్ అనేది మనం జనరల్ గా అకౌంటింగ్ ప్రాఫిట్ తీసుకుంటే కనుక అకౌంటింగ్ ప్రాఫిట్ కి మనం ఏం చేస్తామంటే డిప్రిసియేషన్ ని జస్ట్ సింపుల్ గా యాడ్ బ్యాక్ చేసేస్తాము టు అరైవ్ అట్ ది క్యాష్ ఫ్లో ఫర్ ది ఇయర్ కావాలి అనుకుంటే కనుక ఆ ఇయర్ లో మనకు జరిగిన సేల్స్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసిన తర్వాత నెట్ చూసుకుంటే కనుక దానికి ఈ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే సింపుల్ గా యాడ్ బ్యాక్ చేస్తామంట. యాడ్ బ్యాక్ చేస్తే విల్ గెట్ క్యాష్ ప్రాఫిట్. ఏమొస్తుందంట, క్యాష్ ప్రాఫిట్. చూద్దాం. As mentioned earlier, depreciation is a non-cash item and itself does not affect the cash flows. Okay. However, we must consider the tax shield or benefit from the depreciation in our analysis. Since the benefit reduces the cash flows for the taxes, it is considered as cash inflow. To understand how depreciation as a tax shield, let us consider the following example. Amma, డిప్రిసియేషన్ అనేది క్లెయిమబుల్ ఎక్స్పెన్స్, నాన్ క్లెయిమబుల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ట్యాక్స్ పర్పసెస్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో మనం నేర్చుకున్నాము ఏంటంటే కనుక సెక్షన్ 32 లో మనం క్లెయిమ్ చేసే డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది మ్యాండేటరీ ఇన్ నేచర్. అంటే మనం కనుక డిప్రిసియేషన్ అలౌ చేయకపోయినా సరే వాడు కనుక మీరు ఎలిజిబుల్ అయితే కనుక వాడే డిప్రిసియేషన్ మైనస్ చేసి అలౌ చేసేటట్టు అక్కడ ప్రొవిజన్ పెట్టడం. ఇట్స్ మ్యాండేటరీ క్లెయిమింగ్ ప్రొవిజన్. సో మ్యాండేటరీగా నీకు డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసి తీరాలి అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడు. రైట్. సో ఇక్కడ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో డిప్రిసియేషన్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కి క్లెయిమ్ చేసుకోగలమా అంటే ఎస్, క్లెయిమ్ చేసుకోగలము. అమ్మ మనం క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేసేటప్పుడు వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిప్రిసియేషన్. అంటే డిప్రిసియేషన్ ని ఎక్స్పెన్సెస్ లో తీసుకోకూడదు. ఎక్స్పెన్సెస్ లో తీసుకోకపోతేనే అక్కడ మనకి ఏముంటుందంట, ఇక్కడ మనకి క్యాష్ ప్రాఫిట్ అనేది క్యాష్ ఫ్లో అనేది మనకి తెలుస్తుంది అంట. ఒక ఎగ్జాంపుల్ చూడండి, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. X Limited manufactures electronic motors fitting
in a desert cooler, it has an annual turnover of 30 crores and cash expenses to generate this much of sale is 25 crores. మనకి టోటల్ గా సేల్ ఎంత జనరేట్ అవుతుంది అని చెప్పేసానంటే, సో సేల్ ఎంత జనరేట్ అవుతుంది అని చెప్పేసానంటే 30 crores అంట. ఓకే రైట్. ఈ 30 crores రావడానికి మనకి క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయంట, క్యాష్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, 20 crores అవుతున్నాయంట. సారీ 25 crores అవుతున్నాయంట. అంటే ఇక్కడ నీకు వచ్చేసరికి ప్రాఫిట్ ఎంత ఉంటుంది, 5 crores ఉంటుందమ్మా. ఓకే రైట్. Suppose applicable tax rate is 30%, depreciation is 1.5 crores. Depreciation is 1.5 crores. The table below is 1.5 crores ఏంటంటే డిప్రిసియేషన్ అంటే 1.5 crores అంట. అంటే ఈ టర్న్ ఓవర్ అచీవ్ చేయడానికి మనకైనా క్యాష్ ఎక్స్పెన్సెస్ 25 crores అయితే డిప్రిసియేషన్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాం, ఎందుకంటే ఇది నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. సో అనుకుంటే కనుక ఇప్పుడు నీకు ట్యాక్స్ దేని మీద కడతావు, ట్యాక్స్ అనేది అవుట్ ఫ్లో కదా, ట్యాక్స్ కూడా మనం కన్సిడర్ చేయాలమ్మా. ట్యాక్స్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్స్ కింద మనం చూసుకోవాలి, ఎందుకంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్ అది మనం ఖచ్చితంగా గవర్నమెంట్ కి పే చేసి తీరాలి. ప్రాఫిట్ వచ్చిందంటే పే చేసి తీరాలి, అంటే అది మనకి సర్ప్లస్ కింద మిగలదు, కాబట్టి అది కూడా మనం ఎక్స్పెన్సెస్ కింద తీసుకునే మనం చూస్తాం. సో ఇక్కడ క్యాష్ ఎక్స్పెన్స్ 25 crores అయితే మిగిలింది 5 crores. ఈ 5 crores మీద నేను ట్యాక్స్ కట్టేస్తానా సార్ అంటే, నువ్వు డిప్రిసియేషన్ తీసిన తర్వాత మాత్రమే నీకు ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాక్స్ కట్టించుకుంటారు. సో కాబట్టి దీనిలోంచి మైనస్ డిప్రిసియేషన్ అని చెప్పేసి 1.5 crore తీసేస్తే 3.5 crore ఏంటిది ప్రాఫిట్ వస్తుందమ్మా. ఈ ప్రాఫిట్ ఏంటిది, అకౌంటింగ్ ప్రాఫిట్. ఇదేంటిది అకౌంటింగ్ ప్రాఫిట్. అకౌంటింగ్ ప్రాఫిట్ అరైవ్ అయ్యేటప్పుడు మనం డిప్రిసియేషన్ మైనస్ చేస్తాము, దీని మీద మనం ఏం చేస్తాం మైనస్ ట్యాక్స్. ట్యాక్స్ ఎక్స్పెన్స్ అని చెప్పాడమ్మా, ఇక్కడ ట్యాక్స్ రేట్ 30% చెప్పాడు. సో కాబట్టి దీని మీద మనం ఏం చేస్తాం అంటే ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. సో ట్యాక్స్ అంతా మనకి 30% మనం కన్సిడర్ చేయాలంట, ట్యాక్స్ 30% కన్సిడర్ చేయాలంట. ఓకే 30% అంటే ఎంత అవుతుందమ్మా, 3.5 crores ఇంటూ 30% అంటే 1.05 crores. 1.05 crores ట్యాక్స్ తీసేసిన తర్వాత 3.5 మైనస్ 1.05 2.45 crores. 2.45 crores అనేవి మీకు ఇక్కడ ప్రాఫిట్ కింద మిగులుతుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కింద మిగులుతుందమ్మా. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కింద మిగిలితే ఇజ్ ఇట్ క్యాష్ ప్రాఫిట్? నో. సో వాట్ ఈస్ యువర్ క్యాష్ ప్రాఫిట్? మీకు మొత్తంగా క్యాష్ లో ఎంత మిగులుతుంది అమ్మ? సేల్ చూస్తే క్యాష్ సేల్స్ మొత్తం చేస్తే కనుక నాకు 30 కోట్లు వచ్చే చేతికి. ఆ 30 కోట్లలోంచి 25 కోట్లు ఎక్స్పెన్స్ కింద పోయినాయి, క్యాష్ ఎక్స్పెన్స్ కింద. ఇంకా నీ చేతిలో క్యాష్ ఎంత ఉంది, 5 కోట్లు ఉన్నాయి. ఈ 5 కోట్ల మీదలోని ఎంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి అంటే కనుక నువ్వు 1.05 crores ట్యాక్స్ కట్టాలి. 5 కోట్లలోని నీ దగ్గర ఎంత పోయినాయి, 5 crores మిగిలిన అనుకున్న 5 నుంచి 1.05 అవుట్ ఫ్లో పోయింది, అంటే ఇంకా 3.95 నీ చేతిలో ఉంది. ఓకే కానీ చూసుకుంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2.45 crores ఉంది కదా సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిప్రిసియేషన్ ని మనం మైనస్ చేసాం, ఫర్ ద ట్యాక్స్ పర్పస్ కోసం మాత్రమే మైనస్ చేసాం. కానీ నీ చేతిలో ఉన్న ఇదంతా క్యాష్ అంటే టోటల్ గా 30 కోట్లు క్యాష్ వస్తే అందులోంచి 25 కోట్లు క్యాష్ ఎక్స్పెన్స్ గా పోతే అందులోంచి ట్యాక్స్ అనేది 1.05 పోతే నీ దగ్గర ఎంత ఉంది, 3.95 నీ చేతిలో క్యాష్ ఉంది. ఈ క్యాష్ నే మనం కన్సిడర్ చేయాలి క్యాష్ ఫ్లోస్ లోని అనుకుంటే కనుక ఇక్కడ మనకి, కానీ ఇక్కడ అకౌంటింగ్ ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2.45 చూపిస్తుంది. ఆ 2.45 కి ఈ డిప్రిసియేషన్ ని యాడ్ బ్యాక్ చేసేయాలి 1.5 crores. అంటే టోటల్ గా క్యాష్ ఇన్ఫ్లో ఎంత అమ్మా, 3.95 crores. అంటే ఇదే కదమ్మా మన దగ్గర చేతిలో క్యాష్ ఉన్నది. సో 3.95 అనేది మన దగ్గర చేతిలో క్యాష్ కింద మిగిలింది. ఆ 3.95 crores క్యాష్ ఫ్లో కింద మనం కన్సిడర్ చేస్తాము. ఒకవేళ డిప్రిసియేషన్ కనుక మనం మైనస్ చేయకపోతే ఏమవుతుంది సార్ అని చెప్పేసి అంటే, ఇక్కడ 5 crores మీద నేను ట్యాక్స్ కట్టేస్తానని చెప్పేసి అనుకుంటే 5 crores మీద ట్యాక్స్ అంటే 30% 1.5 crores తీసేస్తే 3.5 crores వస్తున్నట్టు కనిపిస్తుందమ్మా. కానీ నీ దగ్గర ఉండేది ఎంత, నీ దగ్గర ఉండే అమౌంట్ ఎంత, 3.95 crores. 3.95 crores కి 3.5 crores కి డిఫరెన్స్ ఎంత, 0.45 crores. ఈ 0.45 crores ఎలా వచ్చింది, ఈ 1.5 crores డిప్రిసియేషన్ మీద ఇంటూ 30% ట్యాక్స్ రేట్ వేసుకుంటే కనుక మనకి 0.45 crores. ఆ 0.45 crores మనకి ట్యాక్స్ సేవింగ్ అమ్మా, ట్యాక్స్ సేవింగ్ డ్యూ టు ద డిప్రిసియేషన్ వల్ల మనకు వచ్చిన ట్యాక్స్ సేవింగ్ అంతా 45 lakhs. దట్ ఈస్ 0.45
crores. 0.45 crores is the మనకి ఏంటిది ట్యాక్స్ షీల్డ్, ట్యాక్స్ బెనిఫిట్. సో ఈ ట్యాక్స్ బెనిఫిట్ కోసం మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ డిప్రిసియేషన్ ని మైనస్ చేసి మళ్ళీ లాస్ట్ లో ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి యాడ్ చేస్తున్నాం ఆ డిప్రిసియేషన్ ని. సో దట్ వీ విల్ అరైవ్ ద క్యాష్ ఇన్ఫ్లోస్. క్యాష్ ఇన్ఫ్లోస్ మనకి వస్తాయి, ఆ ఇయర్ కి సంబంధించిన క్యాష్ ఇన్ఫ్లోస్ అనేవి మనకి వస్తాయి. అంటే మనకి 3.95 crores సింపుల్ గా లెక్కేసుకుంటే, క్యాష్ లెక్కలు వేసుకుందాం. 30 కోట్లు క్యాష్ సేల్స్ వచ్చింది సార్, 25 కోట్లు డబ్బులు క్యాష్ ఎక్స్పెన్స్ పోయినాయి సార్, మన చేతిలో 5 కోట్లు మిగిలినాయి సార్. ఈ 5 కోట్లు మన ప్రాఫిట్ అంటే ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ అడుగుతున్నాడు సార్, ట్యాక్స్ అవుట్ ఫ్లో కదా, ట్యాక్స్ బయటకు పోద్ది కదా. సో 5 కోట్ల నుంచి ఎంత ట్యాక్స్ పే చేయాలంటే కనుక ఈ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత వాల్యూ మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే డిప్రిసియేషన్ అనేది ట్యాక్స్ ఎక్స్పెన్స్ కి ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ ట్యాక్స్ అనేది 30% అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ డిప్రిసియేషన్ తీసేసిన దాని మీద మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ట్యాక్స్ ని మనం పే చేయాలి. డిప్రిసియేషన్ తీసిన తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత కనిపిస్తుంది, 3.5 crores. దాని మీద 30% అంటే 1.05 crores తీసేస్తే ఈ 1.5 crores నుంచి 1.05 crores వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మన దగ్గర ఎంత మిగులుతుందమ్మా, అక్కడ 3.95 crores మన చేతిలో ఉంటది. 5 కోట్ల నుంచి 1,05,00,000 మనకి ఏమైంది, ట్యాక్స్ ఎక్స్పెన్స్ కింద వెళ్ళిపోయింది. అప్పుడు మనకు మిగిలింది ఏంటి, 3.95 crores అనేది మన దగ్గర క్యాష్ అమౌంట్ మిగిలిందమ్మా. ఆ క్యాష్ ఫ్లోయే మనకు కావాలి. సో ఆ క్యాష్ ఫ్లో కావాలనుకుంటే డిప్రిసియేషన్ ని ఓన్లీ ఫర్ ద ట్యాక్స్ పర్పస్ కోసం ఏం చేస్తాం, ఫర్ ట్యాక్స్ పర్పసెస్ కోసం. నార్మల్ గా అయితే కనుక డిప్రిసియేషన్ ని క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేసేటప్పుడు అంటే ఎక్స్పెన్సెస్ లో కన్సిడర్ చేయకూడదు. కానీ ఫర్ ద ట్యాక్స్ పర్పసెస్ we will deduct depreciation. After that we will add. మళ్ళీ ఏం చేస్తామంటే యాడ్ చేస్తామంట. ఫస్ట్ ఏం చేస్తాం, డిడక్ట్ చేస్తాం, తర్వాత ట్యాక్స్ తీసేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మిగిలిన ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి యాడ్ చేసి పడేస్తాము. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్. ఓకే, నార్మల్ గా మీకు క్వశ్చన్ లోనే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు అనుకో, డైరెక్ట్ గానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్తే కనుక క్వశ్చన్ లో అంటే ఆల్రెడీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది చేశాడు అంటే అక్కడ ఏం చేస్తాడు, డిప్రిసియేషన్ మైనస్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు మీకు క్యాష్ లో కావాలంటే మీరు ఏం చేయాలి, ఆ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కి డిప్రిసియేషన్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. యూ విల్ అరైవ్ అట్ ది క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ని అరైవ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. సో అంటే మనం ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ చేసే ముందు కొన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకుందాం అనుకున్నాం, కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం అనుకున్నాం, కొన్ని టెర్మినాలజీస్ నేర్చుకుందాం అనుకుంటున్నాం. అందులో ఫస్ట్ ఏంటి, డిప్రిసియేషన్, దాని ట్రీట్మెంట్ అనేది మనం నేర్చుకున్నాం. డిప్రిసియేషన్ ఏం కంక్లూజన్ కి వచ్చామంటే కనుక, నార్మల్ గా డిప్రిసియేషన్ అనేది క్యాష్ ఫ్లోస్ ని కన్సిడర్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన ఎక్స్పెన్స్ కాదు. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్యాక్స్ పర్పసెస్ కోసం మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ పర్పసెస్ కోసం డిప్రిసియేషన్ ని ఫస్ట్ మైనస్ చేసి ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ట్యాక్స్ తీసేసిన తర్వాత మిగిలిన దానికి డిప్రిసియేషన్ ని యాడ్ చేసి పడేస్తాము. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డైరెక్ట్ గా మీకు ఇచ్చినట్లయితే అక్కడ మనం ఏం చేస్తాం, డిప్రిసియేషన్ ని తీసేసి ఉంటాడు కాబట్టి ఇప్పుడు డిప్రిసియేషన్ యాడ్ చేసి మనం ఏమైతే అరైవ్ అవుతాం, క్యాష్ ఫ్లోస్ ని అరైవ్ అవుతాము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్. ఓకే, సో నెక్స్ట్ aspect, opportunity cost. Opportunity cost is the foregoing of a benefit due to choosing of an alternative investment option. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ని మేము చూస్ చేసుకునేటప్పుడు ఏదైనా ఫోర్గా అవుతున్నాం అంటే, ఇంతకు ముందు మనం ఎగ్జాంపుల్ లో మాట్లాడుకున్నాం, నా దగ్గర వేరే ఆల్టర్నేటివ్ ఉంది, 20% ఆల్టర్నేటివ్ ఉంది అని చెప్పేసి. ఆ 20% ఆల్టర్నేటివ్ ఉంది అనుకుంటే కనుక ఇప్పుడు ఈ డబ్బుల్ని ఇక్కడ కాకుండా వేరే చోట ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు నేను ఇక్కడ అంటే నా దగ్గర ఉన్న డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసినట్లయితే అని చెప్పేసి. ఆపర్చునిటీ కాస్ట్ ఈస్ ఫోర్గోయింగ్ ఆఫ్ ది బెనిఫిట్ డ్యూ టు చూసింగ్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ని నేను చూస్ చేసుకోవడం వల్ల నేను ఇంకొకటి ఏమైనా లూజ్ అవుతున్నాను అనుకుంటే కనుక ఆ లూజ్ అయ్యేదాన్ని ఏమనుకుంటాం, ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కంపెనీ ఓన్స్ ఏ piece of land acquired for 10 years ago for 1 crore can be sold for 10 crores. If the company uses this piece of land for a project, its sale value is 10 crores, forms the part of the initial outlay by using the land. The company foregone 10 crores, which would be earning by selling it. The opportunity cost can occur both at the initial outlay and during the tenure of the project. సో ఈ ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనకు చెప్పింది ఏంటంటే కనుక, ల్యాండ్ అనేది నేను కనుక వేరే చోట ల్యాండ్ అమ్మేస్తే 10 కోట్లు వచ్చేదంటే ఈ ప్రాజెక్ట్ యూజ్ చేయడం వల్ల
ఆ 1 crore పెట్టుకున్న ల్యాండ్ ని 10 crores కి నేను అమ్మలేకపోతున్నాను, కాబట్టి ఆ కాస్ట్ ని మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆపర్చునిటీ కాస్ట్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అంట. ఆపర్చునిటీ కాస్ట్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్. క్యాష్ అవుట్ ఫ్లోస్ ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎంత అవుట్ ఫ్లో కింద క్యాష్ అవుట్ ఫ్లోస్ మన ఆపర్చునిటీ కాస్ట్ ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం అంట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేస్తుంది ఎంత అని చెప్పేసి అంటే, నా ల్యాండ్ ఒక 5 crores ఇన్వెస్ట్ చేస్తున్నానమ్మా. ల్యాండ్ ఎంత పెట్టుకున్నావు, 1 crore పెట్టుకున్నావు. సో 1 crore ల్యాండ్ ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తుంది 5 crores, టోటల్ 6 crores అని తీసుకోవాలా అంటే కాదు. ఎందుకంటే ఈ ల్యాండ్ కనుక నువ్వు ఇప్పుడు అమ్మేసినట్లయితే 10 కోట్లు వస్తుంది. కాబట్టి 10 కోట్లు తీసుకోకుండా నువ్వు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, కాబట్టి నువ్వు టోటల్ గా అవుట్ఫ్లో ఎంత తీసుకోవాలి, 1 crore నువ్వు ఇన్వెస్ట్ చేసావు కదా, ల్యాండ్ 1 crore తీసుకోకూడదు, 10 crores. ఈ రోజు నువ్వు అమ్మితే కనుక ఎంత వచ్చేది, 10 crores వచ్చి ఉండేది. కాబట్టి 10 crores ప్లస్ నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్న 5 crores, టోటల్ గా 15 crores ఇన్వెస్ట్మెంట్ కింద మనం కన్సిడర్ చేయాలంట. దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్ టు బి కన్సిడర్డ్ వైల్ ఎస్టిమేటింగ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ని మనం ఎస్టిమేట్ చేసేటప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ ని కూడా కన్సిడర్ చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. రైట్. నెక్స్ట్, sunk cost is an outlay of cash that is already been incurred, cannot reverse it in present. Therefore, these costs do not have any impact on decision making, hence should be excluded from capital budgeting analysis. For example, if the company has paid a sum of 1 lakh to the consultancy fee to a firm to prepare a project report for analyzing the particular project, the consultancy fee is irrelevant and not considered in estimating cash flows, as it has already been paid and shall not affect our decision whether the project should be undertaken or not అని చెప్పేసాను. అంటే మనం ప్రాజెక్ట్ అండర్టేక్ చేసినా చేయకపోయినా సరే ఆల్రెడీ ఇన్కర్ చేస్తాం కాస్ట్ని, అవి మనం ఈ ప్రాజెక్ట్ కోసం కన్సిడర్ చేస్తామా, కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇటు చెప్పేది ఏంటంటే కనుక, ఈ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ ఏమైనా ఉన్నట్లయితే, సపోజ్ నేను ఏం చేశానంటే ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పెట్టుకుని ఉంచుకున్నానమ్మా. ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఈ ప్రాజెక్ట్ కాదు, ఏ ప్రాజెక్ట్ అయినా సరే నేను వర్క్ చేస్తాను కదా, ఒక ఆఫీస్ ప్రిమిసెస్ అంటూ తీసుకుని పెట్టుకుందాం అని చెప్పేసి నేను అనుకున్నాను. ఈ ఆఫీస్ ప్రిమిసెస్ కి నేను ఆల్రెడీ ఖర్చు పెట్టేశానమ్మా. ఇంటీరియర్ అంతా కూడా 10 లక్షలు నేను ఖర్చు పెట్టేశానమ్మా. కానీ ఇక్కడ ఈ ఆఫీస్ ప్రిమిసెస్ ఈ ప్రాజెక్ట్ కి వాడుతున్నాను అంటే, ఈ ప్రాజెక్ట్ కి వాడుతున్నందుకు ఈ కాస్ట్ కన్సిడర్ చేయాలంటే ఇది ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ లో ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ ని మనం కన్సిడర్ చేయకూడదు. సంక్ కాస్ట్ అంటారు. సంక్ కాస్ట్ ని మనం కన్సిడర్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను 10 lakhs కనుక ఈ ఆఫీస్ మీద స్పెండ్ చేస్తే కనుక ఈ 10 lakhs నేను కాస్ట్ కింద కన్సిడర్ చేయాలా, కాస్ట్ కింద కన్సిడర్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కి మనం ఆల్రెడీ ఇంకర్డ్ కాస్ట్ సంక్ కాస్ట్ ని మనం తీసుకోకూడదు అని చెప్పేసి ఇక్కడ ఆస్పెక్ట్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్, వర్కింగ్ క్యాపిటల్. అమ్మా, నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేది వచ్చేసరికి 2 రకాల ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అమ్మా, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అనుకుంటే కనుక మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ని మనం చూసుకుంటే కనుక, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే క్యాపిటల్ బడ్జెటింగ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్ అమ్మా. సార్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు నేను వర్కింగ్ క్యాపిటల్ కొంచెం చూస్తే కనుక, నేను వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఒక మెషినరీ కొన్నాము. ఒక మెషినరీ కొన్న తర్వాత 10 కోట్లు పెట్టి మెషినరీ కొన్న తర్వాత ఆ మెషినరీలోకి మనం రా మెటీరియల్స్ ఇన్ఫ్యూజ్ చేస్తే రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ నుంచి సేల్ చేస్తే డెటార్స్ వస్తాయి, డెటార్స్ నుంచి మళ్ళీ ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 2 crores కనుక నేను వర్కింగ్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేశాను అనుకోమ్మా, అంటే వర్కింగ్ క్యాపిటల్ లో క్యాష్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను అనుకో. ఈ క్యాష్ ని తీసుకెళ్లి ఏం చేస్తాం, మనం రా మెటీరియల్స్ కొంటాం. ఈ రా మెటీరియల్స్ వచ్చి మళ్ళీ ఏమవుతాయి, వర్కింగ్ ప్రోగ్రెస్ లోకి వస్తాయి. ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ లోకి వస్తాయి. వర్కింగ్ ప్రోగ్రెస్ సైడ్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఫినిష్డ్ గూడ్స్ లోకి వస్తాయి. ఓకే, ఫినిష్డ్ గూడ్స్. ఓకే, ఈ ఫినిష్డ్ గూడ్స్ నుంచి ఎక్కడికి వస్తుందమ్మా, ఈ ఫినిష్డ్ గూడ్స్ నేను సేల్ చేస్తాను కాబట్టి అది డెటార్స్ లోకి మారుతుంది. అంటే డెటార్స్ లోకి మారిన తర్వాత అది మళ్ళీ ఎక్కడికి వస్తుంది, క్యాష్ లోకి వస్తుంది.
అంటే 2 crores మళ్ళీ ఇలా సర్క్యులేట్ అయ్యి 2 crores ప్లస్ వస్తుందమ్మా ఇక్కడ మనకి. ఎందుకంటే విత్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 2 crores ప్లస్ అనేది మనకి వస్తుంది. 2 crores దానికి సర్ప్లస్ ప్లస్ సంథింగ్ వస్తుంది. అంటే ప్రాఫిట్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు రా మెటీరియల్స్ కొన్ని వర్కింగ్ ప్రొడక్ట్స్ ఫినిష్ గుడ్స్ చేసిన తర్వాత డెటార్స్ కి సేల్ చేసేటప్పుడు ఇక్కడ వరకు చూసుకుంటే మనకి కాస్ట్లే ఉంటాయి. ఇదంతా కూడా కాస్ట్ వాల్యూసే ఉంటాయి. కానీ డెటార్స్ కి వచ్చేసరికి కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వస్తుంది. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇక్కడ వరకు మనకి ఏమొస్తాయి? కాస్ట్లే వస్తాయి. ఈ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వచ్చేసరికి దేని నుంచి రియలైజేషన్ అయ్యేది? కాస్ట్ రిలీజ్ అవుతుంది ప్లస్ ప్రాఫిట్ రిలీజ్ అవుతుంది. కాస్ట్ అంతా మనం మొత్తం ఇంకా అయింది 2 crores. 2 crores ప్లస్ ప్రాఫిట్ రెండు కలిపి మనకి రియలైజేషన్ వస్తాయి. ఎప్పుడు ప్రాఫిట్ పక్కకు తీసేస్తే మళ్ళీ 2 crores మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. ఈ రొటేషన్ అనేది సర్కిల్ అనేది సైకిల్ అనేది రన్ అవుతూ ఉంటది. ఈ సైకిల్ అనేది వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ అనేది రన్ అవుతూనే ఉంటది. ఎలాగ రన్ అవుతుంది? ఎప్పుడు ఆగిపోద్ది? ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ప్రొడక్షన్ ఆపేసావో, నువ్వు ప్రొడక్షన్ ఆపేస్తే కనుక ఈ మళ్ళీ రా మెటీరియల్స్ ఇన్వెస్ట్ అవ్వడం ఆగిపోద్ది. ఆగిపోతే ఏమవుతుంది? మళ్ళీ డెటార్స్ నుంచి కలెక్షన్ వచ్చేస్తుంది కదా, ఆ డబ్బులు మళ్ళీ ఏమైపోతాయి? రా మెటీరియల్స్ లోకి వెళ్ళవు. అంటే క్యాష్ దా ఆగిపోతుంది అనమాట. అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది వన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే గనక అది మళ్ళీ రియలైజ్ అయ్యేది ఎప్పుడంటే గనక ఎండ్ ఆఫ్ ది పీరియడ్. అంటే ఎండ్ ఆఫ్ ది పీరియడ్ కి వచ్చేసరికి ఫస్ట్ నార్మల్ గా ఫస్ట్ ఇయర్ లో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏమైంది? ఫస్ట్ ఇయర్ లో నువ్వు వర్కింగ్ క్యాపిటల్ ఏం చేసావు? ఇంట్రడ్యూస్ చేసావు. అంటే క్యాష్ అవుట్ ఫ్లో అయింది. ఇది ఏమన్నా నార్మల్ గా ఆగిపోద్దా? ఈ ఫ్లో అనేది సర్కిల్ అనేది ఏమవుతుంది అనుకున్నాం? జస్ట్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. రొటేట్ అవుతూ వెళ్తుంటది అనుకున్నాం. ఇది లాస్ట్ ఇయర్ కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కి వచ్చేసరికి ఇదేమవుతుంది? క్యాష్ ఇన్ఫ్లో అవుతుందమ్మా. అంటే ఇంకా పూర్తిగా ఇంకా డబ్బులు అనేవి వచ్చేస్తాయి. అంటే వర్కింగ్ క్యాపిటల్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రియలైజ్ అయ్యేది ఎప్పుడు? ఈ రొటేషన్ జరుగుతూనే ఉంటది. అది ఎప్పుడు ఆగిపోతుంది అంటే కనుక ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ ఎండింగ్ లో లాస్ట్ ఇయర్ లో నీకేం జరుగుతుంది? ఆ రియలైజేషన్ అనేది జరిగిపోద్ది. మళ్ళీ నువ్వు ఇన్వెస్ట్ చేయవు కాబట్టి ఆ డబ్బులు నీ దగ్గరే ఉండిపోతాయి. సో ఫస్ట్ ఇయర్ లో క్యాష్ అవుట్ ఫ్లో అవుతుంది అండ్ లాస్ట్ ఇయర్ లో అది క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది. దట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్. ఒక్కసారి చూడండి అమ్మా. Every big project requires working capital because for every business investment in working capital is must. అంటే రా మెటీరియల్స్ అది కొనకుండా మనం వర్కింగ్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేయకుండా మనం ఏం చేయాలి? బిజినెస్ చేయలేం కాబట్టి ఇది మస్ట్. Therefore, while evaluating the project, initial working capital requirement should be treated as cash outflow. ఇనీషియల్ గా అంటే ఫస్ట్ ఇయర్ లో అసలు అయితే జీరో ఇయర్ లో మనం ఇక్కడ జీరో ఇయర్ లో మనం దానికి దేని కింద కన్సిడర్ చేస్తామంటే క్యాష్ అవుట్ ఫ్లో కింద కన్సిడర్ చేస్తాము. సో అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ its releases should be treated as cash inflow. లాస్ట్ ఇయర్ లో మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేయం కదా, ఇంకా ఆపేస్తాం కదా. ఆపేసినప్పుడు ఈ సర్కిల్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మళ్ళీ మన డబ్బులు మన దగ్గర క్యాష్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఏం చేస్తాం? జీరో ఇయర్ లో క్యాష్ అవుట్ ఫ్లో కింద కన్సిడర్ చేయాలి. లాస్ట్ ఇయర్ లో మనం ఏం చేయాలి? మళ్ళీ క్యాష్ ఇన్ఫ్లో కింద కన్సిడర్ చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ allocated overheads. Next ఏంటి? allocated overheads. As discussed in subject of cost and management accounting, allocated overheads are charged on the basis of some rational basis. Okay, such as machine hour, labor hour, direct material consumption, etc. Since expenditure already incurred are allocated to new project proposals, they should not be considered as cash flows. However, it is expected that overhead costs shall increase that due to acceptance of any proposal. Then incremental overheads costs should be treated as cash outflow అని చెప్పేసి అంటాడమ్మా. ఎక్కడైనా సరే ఇప్పుడు నా దగ్గర 10 ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని 3 ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. ఈ 3 ప్రాజెక్టులు కలిపి కార్పొరేట్ ఆఫీస్ ఒకటి ఉంది. ఆ కార్పొరేట్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ అనేది నేను ఇంకర్ అయిపోయి జనరల్ గా మీరు ఏం చేస్తారు? కాస్ట్ అలొకేషన్స్ చేస్తారు. ఇక్కడ అలొకేట్ చేసాం ఈ ప్రాజెక్ట్ కింద అని చెప్పేసి అలొకేషన్ ఓవర్ హెడ్ ని అలొకేట్ చేశారంట. అలా ఓవర్ హెడ్ ని అలొకేట్ చేస్తే కనుక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ ఇంకర్ కాస్ట్ కాబట్టి ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేయం? కన్సిడర్ చేయము. సపోజ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ఒక ఆఫీస్ అనేది ఓపెన్ చేసాం అనుకోమ్మా, ఈ ఎక్స్పెన్స్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఆల్రెడీ కామన్లీ ఇంకర్డ్ ఎక్స్పెన్సెస్ అనేది దాన్ని అలొకేషన్ చేస్తే కనుక అక్కడ మనం ఏం చేయమంట? కన్సిడర్ చేయమంట. కానీ స్పెసిఫిక్ గా ఈ ప్రాజెక్ట్ కోసం ఏమైనా చేస్తే కనుక మనం ఏం చేస్తాం? అక్కడ అలాంటి కాస్ట్లని కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేషన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్స్ అమ్మా.
additional capital investment. It is not necessary that the capital investment shall be required in the beginning of the project. It can also be required during the continuance of the project. In such cases, it shall be treated as a cash outflow అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. నా ప్రాజెక్ట్ లో ఒక్కొక్కటి ఒక్కోలా ఉండొచ్చమ్మా. అన్ని 0 year లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో 0 year లో పెట్టొచ్చు, ఫస్ట్ ఇయర్ లో పెట్టొచ్చు, థర్డ్ ఇయర్ లో పెట్టొచ్చు, సెకండ్ ఇయర్ లో పెట్టొచ్చు, ఎప్పుడైనా పెట్టొచ్చు. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో అప్పుడు దాన్ని ఏం చేయాలి, అవుట్ ఫ్లో కింద కన్సిడర్ చేయాలి. అంటే ఫస్ట్ మొత్తం అన్ని 0 year లోనే ఉంటే ఓకే, 0 year లోనే అవుట్ ఫ్లో లేదు. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా కొంత ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయాలని చూస్తే కనుక ఏ ఇయర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇయర్ లో దాన్ని క్యాష్ అవుట్ ఫ్లో కింద మనం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ఇవి మనం క్యాష్ ఫ్లోస్ ఎస్టిమేషన్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఆస్పెక్ట్స్ అని చెప్పేసి, కన్సిడర్ చేయాల్సిన కొన్ని ఐటమ్స్ అని చెప్పేసి మనకి చెప్పాడమ్మా. సో ఇప్పుడు ఒక్కసారి ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ గురించి మనం చూద్దాం. ఓకే రైట్. క్యాపిటల్ బడ్జెటింగ్ అనాలిసిస్ కన్సిడర్స్ ఓన్లీ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని ఫస్ట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. From an investment likely to result due to acceptance of any project. Therefore, one of the most important tasks of capital budgeting is estimation of future cash flows. మన capital budgeting లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయనుకున్న, estimation of cash flows, capital budgeting techniques. అందులో one of the first aspect ఏంటి, estimation of cash flows for a project. So though one of the technique, accounting rate of return, evaluates the profitability of the project basis of accounting profit, but accounting profit has its limitations. Timing of cash flow may not be matched with the period of profit. అంటే మనకు వచ్చే క్యాష్ ఫ్లో అక్కడ పీరియడ్ ఆఫ్ ప్రాఫిట్ కు చూపిస్తున్న దానితో మ్యాచ్ అవ్వకపోవచ్చు. అకౌంటింగ్ ప్రాఫిట్ చూస్తే కనుక మనకు ఒకలా ఉంటది, క్యాష్ ప్రాఫిట్ చూస్తే ఒకలా ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఫర్దర్, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్, నాన్ క్యాష్ ఐటమ్స్ లైక్ డిప్రిసియేషన్ హ్యాస్ నో ఇమ్మీడియట్ క్యాష్ అవుట్ ఫ్లో. అంటే డిప్రిసియేషన్ అనేది ఇప్పుడు మనం మైనస్ చేస్తున్న అకౌంటింగ్ ప్రాఫిట్ కోసం అరైవ్ అయ్యేటప్పుడు, కానీ అది ఇమ్మీడియట్ గా అవుట్ ఫ్లో ఉంటుందా, ఎప్పుడో 10 years తర్వాత రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు అవుట్ ఫ్లో ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు అవుట్ ఫ్లో కింద కన్సిడర్ చెయ్యము, ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చెయ్యము. క్యాష్ ఫ్లోస్ ఆర్ ఎస్టిమేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొవైడెడ్ బై వేరియస్ డిపార్ట్మెంట్స్. Project cash flows stream consistent cash outflows and cash inflows. The costs are denoted as cash outflows, whereas the benefits are denoted as cash inflows. మనకి అయ్యే కాస్ట్ ఏమంటున్నాడు, క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటున్నాడు. మనకి ఇక్కడ ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో దాన్ని క్యాష్ ఇన్ఫ్లోస్ అని చెప్పేసి అని అంటున్నాడు అమ్మా. An investment decision implies the choice of an object, an appraisal technique, and the project's life. The object and technique must be related to definite period of time. The life of the project may be determined by taking into consideration technological obsolescence, physical deterioration, decline in the demand of the output of the project. No matter how good the company maintenance policy, its technological or demand forecasting abilities are uncertainly always be there. Okay, సో ఇవన్నీ కూడా మనకు చెప్తున్నాడు అండ్ కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి మనకు చెప్పాడు. సో ఇక్కడ నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి మనం ఏం చేద్దాం అంటే ఈ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్, ఈ క్యాష్ ఫ్లోస్ ని ఎలా మనం ఎస్టిమేట్ చేయాలి అనే దానికి కొన్ని ఆస్పెక్ట్స్ మనం నేర్చుకుందాం అమ్మా. సో వన్స్ ఈ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అనేది అయిపోతే కనుక మనం ఏం చేద్దాం అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసానంటే క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ లోకి వెళ్దాం. డిస్కౌంటింగ్ టెక్నిక్స్, నాన్ డిస్కౌంటింగ్ టెక్నిక్స్ ఇలా మనం బైఫర్కేట్ చేసుకుని వాటి గురించి మనం మాట్లాడుకుందాం అమ్మా. రైట్. సో ఇక్కడితో ఇవాళ క్లాస్ కంక్లూడ్ చేస్తున్నానమ్మా. సో